తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, జై శ్రీరామ్. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త ప్రవీణ్ కుమార్ శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. చాలా సంతోషం. లాంగ్ గ్యాప్ తర్వాత, సంవత్సరంన్నర తర్వాత దాదాపుగా. కానీ ఎన్నో ముఖ్యమైన విషయాలు నేను ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. వీడియోస్ ద్వారా చాలా మందికి అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నారు. కేవలం మన దేశంలోనే కాదు, వేరే దేశాలకు వెళ్ళి కూడా. అది చాలా సంతోషం అనిపించింది. అయితే ఇప్పుడు అసలు అంటే అంటున్నామని కాదు, కానీ చాలా వరకు అసలు వీడియోస్ ఓపెన్ చేస్తే హనుమాన్ చాలీసా, హనుమాన్ వైభవం గురించి, అంటే హనుమాన్ని అసలు మనం ఎలా చూడాలి, ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవాలి, చాలీసా గొప్పతనం ఏంటి, ఇలా వింటూనే ఉన్నామండి. అయితే ఎక్కడ విన్నా నాకు కొద్దిగా అసంపూర్ణం అనిపించింది. పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం రోజు చక్కగా చదివేటువంటి ఆ హనుమాన్ చాలీసా అసలైన అర్థం ఏంటి, ఎందుకు, అసలు అందులో ఏముంది? ఎందుకంటే అది మన భాష కాదు, తెలుగులో లేదు కాబట్టి కొంతమందికి ఇంకా సరైన అర్థం తెలియక ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. అది ఆలోచించి చక్కగా మనకి తెలుగులో అర్థమయ్యే విధంగా మీరు చెప్తారని భావిస్తున్నామండి. హనుమాన్ చాలీసా తెలుగు అర్థంతో ఇవాళ వీడియో ఉండబోతోంది. ఎవరైతే వీడియో చూస్తున్నారో చక్కగా మీరు సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఇప్పటి వరకు అర్థం తెలియకుండా మనం చదివాం, ఇక నుంచి అర్థం తెలుసుకుని చదువుదాం. స్వామి వైభవాన్ని మనందరం కీర్తిద్దాం. గురుగారు నమస్కారం మరొకసారి తెలియజేస్తూ ప్రారంభిద్దాం. దానికంటే ముందు మిమ్మల్ని ఒక్క విషయంలో అభినందించాలి. మే 12వ తేదీ హనుమత్ జయంతి వస్తుంది. అవునండి, అవును. ఆ రోజు మీరు ఒక అద్భుతమైన పారాయణ చేస్తారు. అవునండి, కార్యక్రమం. ఆ విషయం కంచి శంకరాచార్య జగద్గురు శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి దగ్గర నుంచి మీరు శుభాశిస్సులు పొందారు. అవునండి, అది నిజంగా అసలు వారిని కలవడమే పూర్వజన్మ సుకృతం. ఈ రోజు ఒక అద్భుతమైన దినం. ఏంటో చెప్పండి. ఇవాళ మీరు ఆ పేరే ఎందుకు ఎత్తానో దానికి కూడా మీకు కారణం చెప్తాను. ఈ రోజు కంచి పరమాచార్య స్వామి వారి జయంతి. ఓ అద్భుతం. వైశాఖ శుద్ధ వైశాఖ బహుళ పాఠ్యమి ఈ రోజు వారి జయంతి. మీరు వారి ఆశీస్సులు పొందారు. వారి ఆశీస్సులతో శ్రీదేవమ్మ గారి నిర్వహణలో, పర్యవేక్షణలో ఈ కార్యక్రమం అంతా నడుస్తుంది అంటే అది ఖచ్చితంగా మీకు ఛానల్ వారికి పరమాచార్య స్వామి వారి ఆశీస్సులు తప్పక ఉన్నాయి కూడా. అందుకే మీరు మన్యసూక్త పారాయణ, హనుమత్ జయంతి రోజు ఈ హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, ఇదంతా మీ పూర్వజన్మ సుకృతం తల్లి. చాలా సంతోషం అండి. మీ ఆశీర్వచనం కూడా కావాలి. నాది కాదు, వారిది ఉంటే చాలు. ఈ లోకంలో ఎవరిది అందరిది ఉన్నట్టే అంటారు. అది నిజంగా అదృష్టమే. శ్రీదేవమ్మ గారు కూడా ఈ విషయంలో ధన్యవాదాలు తెలుపుకోవాలి. సంతోషం అండి, గుర్తు చేశారు. ఇక మనం హనుమాన్ చాలీసాలోకి వెళ్తే, హనుమాన్ చాలీసా గురించి ముందు కొంచెం చెప్పని తర్వాత లోపలికి వెళ్దాం తల్లి. హనుమాన్ చాలీసా, చాలీసా అంటే ఎన్నమ్మా? 40 40 అని అర్థం. దాంట్లో 2 రకాలైనటువంటి పద్ధతులు ఆయన రాశారు. రాసిన వారి పేరు తులసీదాస్ గారు. గోస్వామి తులసీదాస్. గోస్వామి అంటే బిరుదు తల్లి, బిరుదు. అప్పటి కాలంలో ఉండే వాళ్ళకి ఇప్పుడు మనం బ్రహ్మశ్రీ అని పిలుస్తాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు అలా పిలుస్తాం. అప్పటి కాలంలో గోస్వామి, గోవుతో ఉన్నటువంటి పేరుతో పిలవటం చాలా ఇష్టంగా ఉండేది. గోస్వామి తులసీదాస్ వారి పేరు. అక్కడ ప్రత్యేకించి ఇది ఉత్తరప్రదేశ్ లో రాయబడింది. అవధి అనే భాషలో రాయబడింది. ఆ అవధి భాషలో రచించింది ఈ తులసీదాస్ గారు. ఈ తులసీదాస్ గారు 126 సంవత్సరాలు బ్రతికారమ్మా. అప్పట్లో వారి ఆయుర్దాయం అలాగే ఉండేది. ఎన్నేళ్ల క్రితం అండి? 500 ఏళ్ల కిందట. సరిగ్గా మహమ్మదీయులు మనల్ని అక్కడ పరిపాలన చేస్తున్న సందర్భంలో వారు అక్కడ జన్మించారు. వారి పేరేంటో ఎవరికీ తెలియదు. అందరినీ ఆయనకి రామనామం అంటే బాగా ఇష్టం. అందుకే రామ్ బోలా అని ఆయన్ని పిలిచేవారు. బోలా అంటే పలకటం కదా, చెప్పటం. రామ్ బోలా ఎప్పుడు రామనామం పలుకుతూ ఉంటాడు కాబట్టి ఆయనకి రామ్ బోలా అని పేరు. తులసీదాస్ గారిని తులసి అని కూడా పిలిచేవారు ఆ 2 పేర్లతో. తర్వాత ఆయనకి వివాహం అవ్వటం. వివాహం అయిన తర్వాత భార్య పైన అమితమైన ప్రేమ కలిగింది. ప్రేమ కాస్త అది మోహం అయింది. వాళ్ళ పుట్టింటి వారు వచ్చే ఓ రోజు పిలిచికెళ్తే ఆయన రాత్రికి రాత్రి భార్యని వదిలిపెట్టి ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోయాడు. దానికి వాళ్ళ ఆవిడ బాగా చిరాకుతో, ఇదే భక్తి నీకు రాముడిపై ఉండింటే నువ్వు ఎప్పుడో రామ సాక్షాత్కారాన్ని పొందేవాడివి అని వాళ్ళ భార్య ఒక మాట అనింది. దానితో ఆయన అన్నిటినీ వదిలేసి 14 సంవత్సరాల పాటు దేశమంతా పర్యటించి కాశీలోను, అయోధ్యలోను అనేక సంవత్సరాలు జీవించి రామనామం ద్వారా ఆయన పూర్తిగా రామ సాక్షాత్కారాన్ని పొందారు. ఆయన అయోధ్యలో, కాశీలో చాలా కాలం ఉన్నారు. ఆయన ముక్తి పొందింది కూడా కాశీలోనే.
కాశీలో ఆ. ఆయనకి నరహరి ఆనందులు అనేవారు గురువుగా దొరికి ఆయనకు రామమంత్రాన్ని ఇచ్చారు. ఆ రామమంత్రాన్ని రోజు జపం చేసుకుంటూ ఆ జపం చేసిన తర్వాత ఆ నీళ్ళని ఒక చెట్టు మొదట్లో పోసేవారు. అలా కొంతకాలం అయిన తర్వాత ఆ చెట్టు మొదట్లో పోసిన తర్వాత అందులో నుంచి ఒక బ్రహ్మరాక్షసుడు బయటికి వచ్చి, స్వామి ధన్యవాదాలు అని 2 మాటలు మాట్లాడాడు. మీ వల్ల నాకు బ్రహ్మరాక్షసత్వం పోయింది. విముక్తి కలిగింది. ఎందుకు అంటే నేను ఇక్కడ ఒక పూర్వజన్మలో ఒక చిన్న తప్పు చేయటం వల్ల నేను ఇలా బ్రహ్మరాక్షసత్వాన్ని పొందాను. మీరు రామ మంత్రాన్ని జపం చేసి ఆ నీళ్లు ఇక్కడ పోయటం వల్ల నా పాపాలన్నీ తొలగిపోయి నాకు ఇప్పుడు దివ్యమైన దేహం లభించింది. అప్పుడు నేను మీకు ఏదైనా వరం ఇవ్వాలనుకుంటున్నాను అంటే అప్పుడు ఆయన ద్వారా హనుమత్ దర్శనాన్ని కలగజేశారు. మొట్టమొదటిగా దర్శనమైంది. తులసీదాసు గారు ఆ బ్రహ్మరాక్షసుడి ద్వారా హనుమంతుడిని దర్శించగలిగారు. హనుమంతుడితో మాట్లాడగలిగారు. మాట్లాడేవారు కూడా. ఎంతటి అదృష్టం. ఆయనకి ఉన్నటువంటి ప్రధానమైన లక్ష్యం రాముణ్ణి దర్శించాలని తులసీదాసు గారికి. అప్పుడు హనుమంతుడి ద్వారా రాముణ్ణి దర్శించాలని కోరుకున్నారు. అప్పుడు హనుమత్ స్వామి చెప్తున్నారు, నాయన నువ్వు రాముణ్ణి దర్శించాలనుకుంటున్నావు కాదు, రాముడు నిన్ను చూస్తున్నాడు. ఎందుకంటే సాధకులు సాధన చేసే వాళ్ళందరినీ భగవంతుడు ప్రతి క్షణం గమనిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితంలో వేసే ప్రతి అడుగు ఎలా ఉంటుంది. అలా అందుకే దేవుణ్ణి నమ్మే వాళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయంటారు కదా. వాళ్ళు వేసేటువంటి అడుగు ఎలా ఉంటుందని చెప్పి భగవంతుడు ప్రతి క్షణం పరిశీలన చేస్తూ ఉంటాడు. సరే నువ్వు రాముణ్ణి దర్శించాలనుకుంటున్నావు కదా, రాముడు రేపు ఉదయం దర్శనానికి వస్తాడు, ఖచ్చితంగా సిద్ధం చేసుకొని హనుమంతుడు చెప్పగానే ఈయన చందనం రాయటం, రాముడికి నేను చందనం రాయాలని చెప్పి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆ చందనం ఆరగిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. రాముడు వస్తే నేను చందనం ఇస్తాను, ఆయన నాకు చందనం రాస్తారు, అలాంటి భావనలో ధ్యానంలోకి వెళ్ళిపోయారు. రాముడు ఈయన ధ్యానంలో ఉన్నాడు, రాముడు వచ్చారు, ఆయన ధ్యానంలో నుంచి బయటికి రాలేదు. రాముడు చందనాన్ని తీసుకొని రాసి ఆ తులసీదాసు గారికి రాసి వెళ్ళిపోయారు. అయ్యో, భగవంతుణ్ణి చూడాలన్నా సరే కాస్త పుణ్యం ఉండాలనే కారణం ఇదేనమ్మా. భగవంతుడు మనల్ని చూడటానికి ఒక పుణ్యం ఉండాలి, భగవంతుడిని మనం చూడటానికి కూడా పుణ్యం కూడా రాసి పెట్టి ఉండాలి. నిజం. అలా 3 సందర్భాల్లో మిస్ అయ్యారు. 3వ సందర్భాల్లో చాలా దుఃఖంతో ఏడిస్తే రాముడు అప్పుడు దర్శనం ఇచ్చారు. అప్పటి నుంచి ప్రతిరోజు రాముడితో మాట్లాడడమే ఆయన పని. రాత్రిపూట ధ్యానం చేయటం, ఏవైనా సందేహాలు ఎవరైనా భక్తులు స్వామి నాకు సంతానం లేదని వాళ్ళ గురించి అడిగితే వాళ్ళ గురించి రాత్రి ధ్యానంలో చెప్పేవారు. వీళ్ళు ఇలా సంతానం అడుగుతున్నారు, వాళ్ళకు సంతాన ప్రాప్తి ఉందా లేదా, ఉంటే ఎంతమంది, ఇదన్నీ రాముణ్ణి రాత్రి అడిగేవాడు, ఉదయం వచ్చి వాళ్ళకి చెప్పేవాడు. ఇదంతా ఆయన జీవితంలో పరిపూర్ణంగా కాశీలో చేశారు. ఆయన కాశీలో సంకటమోచన హనుమాన్ మందిర్ అని ఉంటుంది. అక్కడ స్వయంభూమూర్తి, అక్కడ అనేకమైన స్తోత్రాలు రాశారు. ఈ తులసీదాసు గారు అనేకమైన గ్రంథాలు రాశారు, అనేకమైన స్తోత్రాలు కూడా రాశారు. అందులో ప్రసిద్ధమైనది మనకు బాగా తెలిసినది హనుమాన్ చాలీసా, ఇంకోటి రామచరితమానస్. అవునండి. మనం అయోధ్య వెళ్తే ప్రతి గృహంలో రామచరితమానస్ ఖచ్చితంగా ఉంటుంది. నిజం. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ చూసాను. అవునండి, ఉంటుంది ఖచ్చితంగా. అక్కడ ఓ పెద్ద ఆయన ఇప్పటికీ కూర్చొని ప్రతిరోజు రామచరితమానసే చదువుతూ ఉంటారు. మీరు చూసే ఉంటారు గుళ్ళో, గుడి దగ్గర కదండి. నిజమే. ఆంజనేయ స్వామి గుడి దాటిన తర్వాత హనుమాన్ గడి దాటిన తర్వాత ఒక ప్రదేశం వస్తుంది. అక్కడ ఒక పెద్ద ఆయన కూర్చొని మలుపు దగ్గర ఉంటారు కదండి. పెద్ద ఆయన 90 ఏళ్ళు పైనే ఉంటారు. ఆయన ప్రతిరోజు రామచరితమానస్ చదవంది తినరు. ఒకవేళ బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వస్తే వెళ్ళరు, చదివే వెళ్తారు. అంత పెద్ద ఆయన. అక్కడ చాలా మందికి ఈ రామచరితమానస్ కంఠస్థం. ఆ రామచరితమానస్ రాయటం కోసం హనుమాన్ చాలీస ముందు రాశారు ఆయన. తర్వాత ఆయన హనుమాన్ బాహుక్ అని ఒకటి కూడా రాశారు. హనుమాన్ బాహుక్ ఎలాగంటే కాశీలో భైరవనాథుడు అని ఒక మంత్రసిద్ధుడు ఉండేవాడు. ఆయన ఏదైనా విభూతిస్తే అవతల వాళ్ళకు రోగాలు తొలగిపోవటం అలా జరిగేది. ఆయన బాగా పేరు ప్రఖ్యాతి పొందాడు. ఆయన్ని దేవుడు అనేటువంటి భావించే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయనకి ఏం ఫీలింగ్ ఉండేదంటే తులసీదాస్ నాకు పోటీ అనే ఫీలింగ్ ఆయనకు ఉండేది. ఆ ఫీలింగ్ ఉండటం చేత తులసీదాస్ నన్ను ఎందుకు చూడటం రావటం లేదు అని చెప్పి తులసీదాసు గారి పైన ఒక ప్రయోగం చేశాడు. భైరవ ప్రయోగం అంటారు. ఆ ప్రయోగం చేయగానే తులసీదాసు గారి చేతులు స్తంభించిపోయాయి, అంటే పని చేయటం లేదు. అయ్యో. అప్పుడు ఆయన బాధతో ఆర్తితో హనుమంతుడి పైన హనుమాన్ బాహుక్ అనేటువంటి ఒక స్తోత్రాన్ని గానం చేస్తారు. ఆ గానం అయ్యేసరికి చివరిలో ఆ స్తోత్రం అయ్యేసరికి ఆయన చేతులకు ఉండేటువంటి ఆ స్తంభించినటువంతా వెళ్ళిపోతుంది. అంటే హనుమంతుడు ఈ వేరే వాళ్ళు ఎవరైనా ప్రయోగాలు చేసినవి కూడా పోగొట్టగలిగినటువంటి శక్తి కలిగిన స్వామి.
అయితే ఇక్కడ ఒక సందేహం వస్తుందండి. ఎప్పుడు నిరంతరం రామ ధ్యానం, హనుమాన్ ధ్యానంలో ఉండే ఆయనకి ఇలాంటివి ఎందుకు ప్రయోగం చేసినా కూడా ఆయనకి అలా ఫలించాయి? అవతల వాళ్ళు కూడా గట్టి వాళ్ళు కదమ్మా. అంతేనా? సామాన్యులు చేస్తే సాధారణంగా వీళ్ళకి అంటుకోవు. ఆ. సామాన్యమైన సాధకులు. అవతల ఆయన సిద్ధుడు, ఉమ్. ఆ భైరవ మంత్ర సిద్ధుడు. ఆ ఉమ్. సిద్ధులైన వాళ్ళు ఇలా చేసినప్పుడు ఈయన దగ్గర కూడా దేవతా సాక్షాత్కారం, ఆ దేవత ఉంది అనేటువంటి ఈయనకు కూడా నిరూపణ కలగాలి కదా. ఉమ్. అందుకు అలా నిరంతరం జరుగుతుంది అంటారు. జరుగుతుంటుంది. ఉమ్. ఇప్పటికీ అందుకే మనం పూజలు చేసే వాళ్ళమే, రోజు లలితా సహస్రనామాలు చదివే వాళ్ళు కూడా కష్టాలు కష్టాలు. పడుతున్నారు. అదే సందేహం వస్తుంది. అంటే ఎంత ఇప్పుడు ఇది కామన్ గా ఉండే ప్రశ్న. నేను గతంలో కూడా నేను మిమ్మల్ని ఒకసారి అడిగాను ఇది. అవును. అంటే మీరు ఎంత చక్కగా పూజ చేస్తా, ఉపాసన సాధనలో ఉన్న వాళ్ళకి కూడా ఏదో ఒక కష్టం వస్తుంది. అదేంటి నిరంతరం అమ్మ ధ్యానం లేకపోతే స్వామివారి ధ్యానంలో ఉన్నప్పుడు ఎందుకు వస్తాయి? అవేవి రాకూడదు కదా. ముందు మనం నమ్మిన దేవుడు మన చుట్టూ ఒక రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసేయాలి కదా అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇది నాస్తికత్వం కాదు, కాదు. అవును. అయినా కూడా ఆ భావన వస్తుందండి. అది దీనికి ఒక మంచి ఉదాహరణ ఉంది తల్లి. మీకు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెలిసే ఉంటారు. అవునండి, విన్నా పేరు. వారి పైన కూడా ఒక ప్రయోగం జరిగింది. వారి కీర్తి అంతా జరుగుతుంటే వారికి లలితా సహస్రనామాలు చదవడం అలవాటు. ఆయన ఒక రోజు రోడ్డు పైన నడుస్తూ వెళ్తుంటే ఒక నల్లటి భయంకరమైన ఆకారం ఆయన కనపడింది. అంటే ఆయన అది అటాక్ చేయటం కోసం ఆయనలో నుండి నకులీ దేవత, ఇది మనకు అమ్మవారు లలితా సహస్రనామాల్లో వస్తారు. ఆ నకులీ అమ్మవారు ఆయన లోపల నుంచి వచ్చి ఆ నల్లటి భయంకరమైన ఆకారాన్ని ధ్వంసం చేసినట్టు అందరికీ కనపడింది, ఆయనకు కూడా కనపడింది. అంటే మనం నమ్మేటువంటి ఆ లలితమ్మ వారు మన లోపల అనేక శక్తుల సహకారంతో ఉంటారు. ఆవిడ బాలా త్రిపుర సుందరిగా ఉంటారు, నకులీశ్వరిగా ఉంటారు, వారాహిగా ఉంటారు, శ్యామలగా ఉంటారు, అనేక శక్తులు, హంసారూఢగా ఉంటారు, అనేక శక్తుల సమాహారం మనలో ఉంటారు. ఆ దేవతని పూర్తిగా మనం అనుభవాన్ని పొందాలి. ఆ పొందినప్పుడు అలాంటి దేవతలు ఇలాంటివి రాకుండా అడ్డుకుంటారు. ఆయన దగ్గరికి రాలేదు, వాళ్ళు ప్రయోగం చేశారు, దగ్గరికి రాబోతుంటే నకులి అమ్మవారు ధ్వంసం చేసింది. అలా ఈయన చేతులు స్తంభింపు వస్తే హనుమంతుడు ఆయన చేతుల్ని ఉండేటువంటి ఆ కట్టడిని విడుదల చేశాడు. అలా జరిగింది. ఆయన జీవితంలో ప్రతి సంఘటన అద్భుతమే తల్లి. ఈ రామచరిత మానస్ చాలా గొప్పది అని చెప్పి శివుడు దానిపైన సంతకం పెడతారు. అబో. ఈ కాశీలో ఉండేటువంటి అనేకమైన పండితులు ఆ రామచరిత మానస్ ఆ గ్రంథాన్నంతా తీసుకెళ్లి కాశీ విశ్వనాథ గర్భాలయంలో పెట్టారు. మిగతా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అన్ని కలిపి. ఈ రామచరిత మానస్ కూడా వీటితో తగినదే, ఇది కూడా చాలా గొప్పదైన అద్భుతమైన గ్రంథం అని చెప్పి కాశీ విశ్వనాథ స్వామి వారు సంతకం పెడతారు. అంటే ముందు మాట రాస్తారు ఆ పుస్తకానికి. అంత గొప్ప పుస్తకం. అది రాసే ముందే హనుమాన్ చాలీసా అనేటువంటి గ్రంథం రాయబడింది. దీనికి మనకు మొట్టమొదటగా కనపడే దాంట్లో మీకు ముందుగా చెప్పినట్టుగానే దాంట్లో ఉండే ముందు 2 చరణాలని దోహలు అని పిలుస్తారు. తర్వాత ఉండే వాటిని చౌపాయి అంటారు. ఆ చౌపాయిలు 40 ఉంటాయి కాబట్టి వాటిని చాలీసా అంటారు. దీనికి మొదటిది మీరే చదవండి. గురుగారు, ప్రారంభిద్దాం. తెలుగులో అసలైన అర్థం తెలుసుకోవాలనేది మా అందరి కోరిక. ముందుగా నన్ను చదవమంటారా? చదవండి. ముందుగా ఉన్న వాటిని దోహ అంటారండి. 2 చరణాలు, మొదటి 2 ప్రారంభ చరణాలని దోహలు అని పిలుస్తారు. తర్వాత జయ హనుమాన దగ్గర నుంచి సంకట అంత అంటే ముందు వరకు చౌపాయి. ఆ 40 తెలుగులో వాటిని ఏమంటారండి? ఆ ఛందస్సుల పేరే అవన్నీ. ప్రారంభిస్తానండి. హనుమాన్ చాలీసా. శ్రీ గురు చరణ సరోజరజ నిజమన ముకుర సుధారి పరణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి. చాలా సంతోషం తల్లి. అంటే చాలా ఫోర్స్ చేసి మిమ్మల్ని చదివించినట్టు. పర్వాలేదండి. ముకురు అంటే అద్దము అని అర్థం తల్లి. సుధారి అంటే శుభ్రపరచుకొనుట అని అర్థం. గురు పాద పద్మాలచే, గురువైన హనుమంతుడైన పాద పద్మాలచే నా మనస్సులో ఉండేటువంటి చిత్తము శుభ్రమయ్యి, తర్వాత భరణౌ రఘువర విమల యశజోదాయక ఫలచారి. ఫలచారి అనే దానికి అర్థం ఏమొస్తుంది అంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలను పూర్తిగా పొందిన వాడిని ఫలచారి అని పిలుస్తారు. దాని అర్థం అది భరణౌ రఘుబర విమల యశజో జసుజో. అక్కడ యసుజో అని మనకు కొన్ని దాంట్లో కనపడుతుంది, కానీ జసుజో అని రావాలి. ఎందుకంటే అవధి భాష పూర్తిగా అక్షరాలను వేరుగా చెప్తుంది. మనం సంస్కృతాన్ని కలుపుకుంటున్నాం దీంట్లో కొంత పాఠం. ఈ రఘువరుడైనటువంటి రామచంద్రుణ్ణి నేను కీర్తించబోతున్నాను. ఆ రామచంద్రుణ్ణి నేను కీర్తించాలి అంటే నా మనస్సులో ఉండేటువంటి చిత్తంలో ఉండే మాలిన్యాలన్నీ తొలగిపోవాలి. ఆ మాలిన్యాలన్నీ తొలగిపోవాలంటే గురువైన హనుమంతుడైనటువంటి పాదధూళితో నన్ను నేను శుభ్రపరచుకుంటున్నాను అని అర్థం.
గురు పాద పద్మధూళిని తీసుకొని నేను నా మనస్సును పూజ్యులైన గురువుగారి పాద పద్మముల ధూళితో నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రం చేసుకొని ధర్మ అర్థ కామ మోక్షాలనే 4 ఫలాలను ప్రసాదించే శ్రీరాముణ్ణి నిర్మలమైన భక్తితో కీర్తిస్తున్నాను. ఇది మొదటి దోహకు అర్థం. అర్థం బుద్ధిహీన తనుజానికే సుమిరౌ పవన కుమార బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార. బుద్ధిహీనము అనే పదానికి అర్థం ఏమొస్తుంది అంటే ఈ దేహం నేను అనే భావన బుద్ధిహీనత. అలాంటి భావన లేకుండా ఉండే విధంగా నాకు అనుగ్రహాన్ని ఇస్తూ, ఓ పవనపుత్ర, నేను నిన్ను ధ్యానిస్తున్నాను, నాకు బలాన్ని బుద్ధిని విద్యను ప్రసాదించి నా కష్టాలను నా లోపాన్ని తొలగించు. ఎందుకంటే నేను తర్వాత రాముణ్ణి కీర్తిస్తున్నాను. రఘువరుడైనటువంటి రాముణ్ణి కీర్తించబోతున్నప్పుడు నాలో ఉండేటువంటి ఎటువంటి అశ్రద్ధ అవిద్య ఉండకూడదు. అవన్నీ ఉండకుండా ఉండాలంటే మీరు గురువు కాబట్టి ఆ గురువు అయినటువంటి హనుమంతుడు నేను మిమ్మల్ని ధ్యానిస్తున్నాను. మిమ్మల్ని ధ్యానించటం వల్ల నాకు ఇవన్నీ లభిస్తాయి. దీనికి మనకు శ్లోకం కూడా ఉంది. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఈ మాటను ఆయన విని మిమ్మల్ని స్మరిస్తే ఇవన్నీ నాకు లభిస్తాయి అంటున్నారు కదా, అందుకే నాకు ఆ బుద్ధి లోపాలు తొలగి నేను రాముణ్ణి పరబ్రహ్మగా కీర్తించేటట్టుగా నాకు మీరు అనుగ్రహం ఇవ్వండి అని వేడుకుంటున్నారు. మొట్టమొదట ఇలా ప్రార్థన చేసి తర్వాత చౌపాయిలోకి వెళ్తారు. మనం ఏ గ్రంథాలు పరిశీలన చేసినా ఇలాగే ప్రార్థన చేస్తారు. మనం మీరు రామాయణం తీసుకోండి, భారతం తీసుకోండి, భాగవతం తీసుకోండి, వాళ్ళు ముందు వారి గురువుని ప్రార్థన చేసే లోపలికి వెళ్తారు. ఇక చౌపాయి ప్రారంభిద్దాం. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర జయ కపీస తిహులోక ఉజాగర. జయ అనే మాటకు అర్థం 2 ఏళ్ల కిందట మీరు రాస్తున్నప్పుడు చూశాను. శ్రీమాత్రే నమః అని మీరు ఏది రాసినా శ్రీమాత్రే నమః అని రాసి తర్వాత మీరు మొదలు పెడతారు. మన తెలుగు ప్రాంతంలో ఎవరైనా ఏదైనా పని మొదలు పెడుతున్నారంటే శ్రీకారం చుడుతున్నారు అనే మాట అంటాం. శ్రీ శబ్దానికి జయ శబ్దానికి ఒకటే అర్థం. తమిళ వాళ్ళైతే శ్రీరామ జయమని, మనం కొంతమంది జై శ్రీరామని, శ్రీమాత్రే నమః అని ఇలా మనం రాస్తూ ఉంటాం. అవునండి. అంటే జయ శబ్దం శుభవాచకం అని అర్థం. మనం ఏ పని మొదలు పెట్టాలన్నా శుభంగానే మొదలు పెడతాం కదా. అలా తులసీదాసు గారు కూడా హనుమంతుణ్ణి కీర్తించాలంటే ముందు జై హనుమాన్ అంటున్నారు. జై హనుమాన్ అని తర్వాత ఆయన గుణాలని కీర్తన చేస్తున్నారు. ఆయన జ్ఞానానికి సద్గుణాలకు సముద్రుడివైన ఓ హనుమ, నీకు జయం. 3 లోకాలను తన కీర్తితో ప్రకాశించే ఓ వానరేశ్వర కపీస. కపీస అంటే అక్కడ ఉండేటువంటి వానరుల్లో ఆయన ఒకరు కాదు, ఆ వానరులందరికీ పతి. కపీస అంటే ఈశ్వరుడు అని అర్థం. ఇది మనం పరాశర సంహిత ప్రకారంగా చూస్తే ఈ హనుమంతుడు కేవలం ఆ వానరుల్లో ఒక వ్యక్తి కాదు, ఆయన సాక్షాత్తు శివుడే అలా వచ్చారు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. జయ కపీస తిహులోక ఉజాగర, 3 లోకాల్లో నీ కీర్తితో ప్రకాశించే ఓ వానరేశ్వర, ఓ కపీశ్వర, అందరికంటే ఉన్నతమైన వాడా, నీకు జయం కలుగుగాక. మనం జై శ్రీరామ్ అంటాం. ఇప్పుడు కూడా మీరు ప్రారంభంలో జై శ్రీరామ్ అన్నారు. జై హనుమాన్ అని కూడా అంటాం. హనుమంతుడికి చెందిన మహామంత్రం శ్రీ హనుమాన్, జయ హనుమాన్, జయ జయ హనుమాన్. ఇలాంటి మంత్రాలని జపం చేసి సాధనలో సిద్ధి పొందిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారమ్మా. మనకు ఛత్రపతి శివాజీ మహారాజు సిద్ధి పొందింది శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆయన మహామంత్రాన్ని జపం చేశారు. దీనికి ఆయనకి ఇచ్చిన వారి గురువు గారు ఆ మంత్రాన్ని ఇచ్చారు. అలాగే మనకు తులసీదాసు గురువు గారు జయ హనుమాన్ అనే మంత్రాన్ని ఇస్తున్నారు. మనం జయం అని ఎందుకు చెప్పుకోవాలి అంటే మన మనస్సుల్లో సాధారణంగా రాముడు లేడు, ఉన్నాడా? కాముడు ఉన్నాడు. మన మనస్సులో కోరికలు అనేక విషయాలు నిండిపోయి ఉన్నాయి. రాముడికి జయం అంటే నా మనస్సులో పూర్తిగా హనుమంతుడే నిండిపోయి ఉండి మిగతావన్నీ దూరం అయిపోవాలి. అంటే అన్నిటిలోనూ ఆయన ఉండిపోవాలి. అన్నిటిలో ఆయన ఉండిపోయినప్పుడు మనకు కావాల్సింది ఏదైనా ఆయన ఇస్తాడు. అంతే కదా, పూర్తిగా వారికి మనం దాసోహం అయిపోయినప్పుడు మనలో సంపూర్ణమైన జయం లభిస్తుంది. మన మనస్సులో సంపూర్ణంగా జయ హనుమంతుడు ఉంటాడు.
ఆ హనుమంతుడు మనస్సులో జయం అయినప్పుడు జ్ఞానము లభిస్తుంది, గుణసాగరము మనకు లభిస్తుంది. ఆయనలో ఉండేటువంటి ఆ జ్ఞానము, బుద్ధి, బలము, యశస్సు, కీర్తి, ధైర్యము, వాక్పటత్వము అన్నీ లభించి ఆ వానరేశ్వర నీకు జయం అని చెప్పి ఆ మొదటి చౌపాయిలో కీర్తిస్తున్నారు తను. ఇక రెండవది అవునమ్మా. రామదూత అతులిత బలధామ అంజనిపుత్ర పవన సుతనామ. ఆంజనేయ స్వామికి రామదూత అన్న, రాముడికి చెందినటువంటి వాడన్న, తక్కువేమి మనకు రాముండొక్కడుండు మనకు అని ఒక మాట ఉంది కదా. అవును. అలా ఈ హనుమంతుడికి ఆయన్ని 2 పేర్లతో కీర్తిస్తే చాలా ఇష్టం. రామదూత, రాముడికి చెందిన వాడిని. నేను రాముడికి చెందిన వాడిని అని చెప్పుకుంటే ఆయనకి చాలా ఇష్టం, సంతోషపడిపోతారట కదా. అలా ఆయన అందుకే మొట్టమొదటగా రామదూత అతులిత బలధామ. అతులితం మళ్ళీ అవి వేరే చెప్తాను. ఆయనకు రామదూత అంటే ఆ పదం చాలా ఇష్టం. నేను నిన్ను కీర్తిస్తున్నాను స్వామి అని హనుమంతున్నా అంటే ఆయన తొందరగా రాడు. నేను రాముణ్ణి కీర్తిస్తున్నాను అనగానే వస్తాడు. ఎందుకంటే ముందు రావాల్సింది దూతనే కదా. అవును. రావణాసుడి దగ్గరికి వెళ్ళింది ముందు హనుమంత స్వామి కదా. అలా అందుకే రామదూత అతులిత బలధామ అంటున్నారు. మనకు ఒక శ్లోకం కూడా ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. దీని మీనింగ్ ఏంటమ్మా? చెప్పండి గురుగారు. యత్ర యత్ర ఎక్కడైతే రఘునాథుణ్ణి రాముణ్ణి కీర్తిస్తున్నామో తత్ర తత్ర కృత బాష్పకాంజలిం. కృతమస్తకాంజలి, మస్తకం అంటే ఇలా మస్తకం అంటే 2 చేతులు పెట్టి అంజలి ఇలా చేతులు జోడించి కంటి నిండా నీళ్లతో బాష్పవారి ఆనంద బాష్పాలతో రాముడి గుణగణాలను కీర్తిస్తుంటే ఆయన శ్రద్ధగా వింటూ ఉంటారు. అందుకే కంచి పరమాచార్య స్వామి వారు కానీ, శృంగేరి పీఠంలో ఉన్న చంద్రశేఖర భారతీ స్వామి వారు కానీ, వాళ్ళిద్దరూ ఏం చేసేవారంటే ఇలా రామాయణ పారాయణ చేస్తున్నప్పుడు ముందు అక్కడ ఒక పెద్ద ఆసనాన్ని వేసి దానిపైన ఒక కొత్తమైన ఒక పంచెని కానీ వస్త్రాన్ని కానీ వేసి అక్కడ పువ్వులు పెట్టేవారు. దానిపైన ఎవరు కూర్చునేవారు కాదు, మామూలుగా అలా ఉంచేవారు. ఎందుకు? హనుమంతుల వారు వచ్చి వారి కోసం ఇది వారు అలా చేసేవారు. అలా రామదూత అంటేనే ఆయన వస్తారు తప్ప నేను ముందుగా మిమ్మల్ని కీర్తిస్తున్నాను అంటే రారు. అందుకే ముందు మనం జై శ్రీరామ్ చెప్పుకున్న తర్వాత జై హనుమాన్ చెప్పాలి. మీరు ఇప్పుడు అలాగే ప్రారంభం చేశారు. అతులితము అంటే సాటిలేని ధైర్యము అని అర్థం. ఆ పేరంటే చాలా ఇష్టం. అతులిత బలధామ, అంత అద్భుతంగా ఉంటుందో హనుమంతుడి పేరు. బలధామం అంటే ఆయనకు ఉండేటువంటి బలం. ఆ ధామం అంటే మోక్షం ఇచ్చేటువంటి ధామం అనే ఒక పరంగా అర్థం. ఆయనకు ఉండేటువంటి సాటి లేని బలం ముందు ఎవరూ సరిపోరు అని అర్థం. అంజనీ పుత్ర పవన సుతనామ. వాళ్ళ అమ్మగారి పేరు అంజని, వాళ్ళ నాన్నగారి పేరు కేసరి, వారి నాన్నగారి పేరు. కానీ ఆయన వాయుపుత్రుడు, వారి అనుగ్రహంతో. శివుడికి 8 మూర్తులు ఉంటాయి. 8 మూర్తుల్లో వాయుదేవుడు ఒకరు. ఆ శివుడి ద్వారా వాయుమూర్తిగా పంపబడినటువంటి హనుమంతుడు. దీని మీనింగ్ ఒక్కసారిగా చెప్పుకోగలిగితే, సాటిలేని బలముకు నిలయమైన శ్రీరామదూతవు, అంజనీ పుత్రుడవు, పవన సుతుడవు అని పిలబడే ఓ హనుమంతుడా అని దానికి ఒక్క లైన్ లో చెప్పగలిగిన మీనింగ్. కరెక్ట్ గా ఆ స్టెన్స్కి అర్థం అది. మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతికే సంగి. మహాపరాక్రమవంతుడవు, వజ్రం వంటి శరీరం కలవాడవు, చెడు బుద్ధిని తొలగించి మంచి బుద్ధిని ఇచ్చే సత్పురుషులకు తోడుగా ఉంటావు. ఇందులో మహావీర విక్రమ బజరంగి ఈ పదాలు అందరికీ అర్థమైపోతాయి. దాని తర్వాత వచ్చే కుమతి నివార. కుమతి అంటే చెడు బుద్ధి, మనలో ఉండేటువంటి దుష్టత్వం, చెడు ఆలోచనలు, అశ్రద్ధ, అవివేకము, అజ్ఞానము ఇవన్నీ కూడా చెడు కిందికే చూడాలి. ఇవన్నీ తొలగించి సుమతి కేసంగి, నాకు మంచి బుద్ధిని కలిగించి మంచి మార్గంలో నడిపించండి అని అర్థం. మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆ హనుమంతుడు బుద్ధి బలాన్ని మొట్టమొదటిగా ఇస్తాడు. అందుకే మనకు ముందు చెప్పుకున్న ఒక శ్లోకంలో కూడా బుద్ధిర్బలం అనే మొదలవుతుంది. అలా హనుమంతుడు ముందు మనలో ఉండేటువంటి చెడునంతా తొలగించేసి మంచి బుద్ధిని ప్రసాదించమని తులసీదాస్ గారు అక్కడ కీర్తిస్తున్నారు. మహావీరుడైనటువంటి ఆ విక్రమ బజరంగి, దానికి ముందు బజరంగి అనే పదానికి చాలా అర్థాలు చెప్తారు. దానికి వజ్రాంగి అని పేరు. సాధారణంగా అది మనం ఇక్కడ తెలుగు ప్రాంతాల్లో బజరంగి బలి అంటారు, బజరంగ బలి, కానీ దాని పేరు వజ్రాంగ బలి. వజ్రాంగ బలి. అందుకే దాంట్లో ఆయనకి ఆ అర్థంలో కూడా ఆ బజరంగి అని చెప్పినా వాళ్ళు
వజ్రం వంటి శరీరం కలవాడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చారు. ఆయన శరీరం చాలా వజ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చిన్న వయస్సు ఉన్నప్పుడే సూర్యుడిని చూశాడు, పండు అనుకున్నాడు. పండు అనుకోవడం బాగుంది, వినాలనుకున్నాడు, అది కూడా బాగుంది, ఎగరగలిగాడు. ఎగిరితే అప్పుడే రాహు వచ్చి సూర్యుడిని వెంగబోతున్నాడు, సూర్యగ్రహణం రాబోతూ ఉన్నది. అప్పుడు ఆ రాహు అనుకుంటాడు, ఈ ఇంద్రుడు నా ప్లేస్ లో ఇంకెవరినైనా నియమించారేమో అని అనుకుని చెప్పి ఆయన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఈ విషయం అంతా చెప్తాడు. ఇలా ఎవరో చిన్న కుర్రవాడు వస్తున్నాడు, సూర్యుడిని మింగిపోతున్నాడు, నా స్థానం ఎవరికైనా ఇచ్చావా అని రాహు అడుగుతాడు ఇంద్రుడిని. లేదు లేదు, అలా జరగదు, అలా ఎప్పుడు జరగలేదు అంటే అప్పుడు ఇంద్రుడు కూడా వస్తే అప్పుడు ఈ చిన్న పిల్లవాడు సూర్యుడిని తినబోతూ ఉంటే ఆయన వజ్రాయుధంతో హనుమత్ స్వామి వారిని ఇక్కడ కొడతారమ్మా. అది తగలగానే ఆయన నేలపైన పడతారు. అప్పుడు వారి తండ్రి గారైనటువంటి వాయుదేవుడు లోకాన్నంతా స్తంభింపజేస్తారు. అలాంటి వజ్రమైన శరీరం తగిలినప్పటికీ, ఆ వజ్రాయుధం తగిలినప్పటికీ వారికి ఎటువంటి గాయం కలగలేదు. అందుకే వజ్రాయుధం వంటి వజ్రం వంటి శరీరం కలవాడవు అంటే బజరంగి అని అర్థం. దానికి ఒకటే అర్థం ఏమిటంటే మహాపరాక్రమవంతుడైన వజ్రం వంటి శరీరం కలవాడైన ఓ హనుమంతుడా, నాలో ఉండేటువంటి చెడు బుద్ధిని తొలగించి మంచి బుద్ధి నాకు ప్రసాదించండి అని అర్థం. కంచన భరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ. ఈ పదానికి అర్థం ఏంటంటే మనకు భరణ అని వచ్చింది, కొన్ని చోట్ల వరణ ఉంది. రెండు ఒకటే అర్థాలే. ఎందుకంటే మనం సంస్కృతాన్ని జోడించుకుంటాం, వాళ్ళు జోడించుకోలేదు. అచ్చమైన అవధి భాషలో చెప్పారు కాబట్టి. కాంచనం అంటే ఏంటి? బంగారం. వర్ణం అంటే రంగు. స్వర్ణం ఎలా అయితే ఉంటుందో ఆ రంగులో బంగారు వర్ణముతో బిరాజ సువేష. బిరాజము అంటే అందమైన ముఖము, అందమైన రూపంతో కానన కుండల కుంచిత కేశ, కర్ణకుండలాలతో ఉంగరాల జుట్టుతో ప్రకాశించే హో హనుమంతుడా అని కీర్తిస్తున్నారు. ఆయన స్వామి చాలా అందంగా ఉంటారట కదా. అంటే అంజనీ మాత ముందుగా వారికి సుందరుడు అనే పేరు పెట్టుకున్నారు. అంత అందంగా ఉంటారు హనుమంతులు అని అంటారు. నిజమేనా? ఆయనకి అందుకే బంగారు శరీరం వారిది, బంగారు శరీరంతో ఉంటాడు. ఆ బంగారం కూడా కాస్త సూర్యుడి నుండి వచ్చిందంటారు. ఎందుకంటే చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడే అప్పటికే బంగారం ఉంది, ఆ సూర్యుడి దగ్గర వెళ్ళేసరికి ఇంకా బంగారం అయింది, తేజోవంతమైపోయారు. అందమైన రూపం, చాలా చిన్న పిల్లవాడు. అప్పటికి ఆయనకు ఆ దవడ తగలటం అది లేదు. అప్పటికి ఆయనకు అంజనీపుత్రుడే, ఆంజనేయుడనే పేరుంది. ఆ ఇంద్రుడు ఆ వజ్రాయుధంతో అక్కడ కొట్టడం చేత అది హను అంటే దవడ అని అర్థం. అంజనీపుత్రుడు కాబట్టి ఆంజనేయుడు, హను అంటే దవడ. ఆ హనుమంతుడికి అలా ఆ దెబ్బడ తగలటం చేత ఆ హనుమంతుడయింది. వజ్రాయుధం తగిలినప్పటికీ దాన్ని తట్టుకొని వజ్రమైన శరీరం కలిగి ఉన్నాడు కాబట్టి హనుమంతుడు అనే పేరు వచ్చింది. దీనికి ఒకటే అర్థం ఏమిటంటే బంగారు వర్ణంతో అందమైన రూపంతో కర్ణకుండలాలతో ఉంగరాల జుట్టుతో ప్రకాశించే ఓ హనుమంతుడా అని తులసీదాస్ స్వామి కీర్తిస్తున్నారు. హాద భద్ర ఔధ్వజ విరాజై కాంధే మూంజ జనేవు సాజై. దీనికి అర్థం ఏమిటంటే చేతిలో గదను జెండాను ధరించి భుజంపై యజ్ఞోపవీతాన్ని ధరించిన ఓ హనుమంతుడా అని అర్థం. మనం రామాయణాన్ని పరిశీలన చేస్తే ఒక్క హనుమంతుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయుధాలు వాడారు, ప్రధానమైన పాత్రల్లో వారు. హనుమంతుడు ఎక్కడ గదను పట్టుకొని దేంతో యుద్ధం చేయలేదు. అవునండి, అసలు గమనించండి, మీరు గమనించండి. ఆయన కేవలం అక్కడుండే రాళ్ళే, అక్కడుండేటువంటి చెట్లే, వాటే ఆయన ఆయుధంగా మలుచుకున్నాడు తప్ప మిగతా ఎక్కడ హనుమంతుడు మరి గదను ఎందుకు వారి ఆయుధంగా మంత్రశాస్త్రంలో చెప్పారు. మంత్రశాస్త్రంలో గద ఉంది. గద అంటే ప్రతి దేవతకు ఆయుధం చూపిస్తారు కదా, ఆయుధం ఉంటుంది కదా. ఆ ఆయుధం అక్కడ మంత్రశాస్త్రంలో పరాశర సంహితలో చెప్పారు. అంటే వారు మొత్తం పూర్తిగా మనం విన్నటువంటి రామాయణంలో ఎక్కడా కూడా గద వాడలేదు, గద తీసుకెళ్ళలేదు. గద ఆయన చేతిలోనే ఉండదు. పూర్తిగా ఆయన లంకకి ఎగరటం, ఆ లంకలో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు కదా. ఆయన చిన్న రూపంలో తిరుగుతూ ఉంటారు, పెద్ద రూపంలో వెళుతూ ఉంటారు. ఆ గదను పట్టుకోవాలంటే అనేక మంది రాక్షసుల సంహారం మధ్యలో సముద్ర లంఘనం జరిగేటప్పుడు చేస్తూ ఉంటారు. గదను పట్టుకెళ్ళడానికి అవకాశం లేదు. అక్కడ గద అనేది వాడబడలేదు. ఒకవేళ రామరావణ యుద్ధ సందర్భంలో గదను తీసుకెళ్దామంటే ఆ సముద్ర నిర్మాణము, ఆ సేతు నిర్మాణం, ఈ పని ఆయనకు సరిపోయింది.
అంతే కదా. అందువలన ఆయన గదని ఎక్కడా వాడలేదు. కానీ మంత్రశాస్త్రంలో చెప్పారు హాత వజ్ర, వజ్రం వంటి గదను, జెండాను ధ్వజ అంటే జెండా కదా, జెండాను ధరించి భుజంపై జంధ్యాన్ని ధరించిన వాడ ఆయనకి సహజంగా యజ్ఞోపవీతం వస్తుంది. ఆయన జన్మతః యజ్ఞోపవీతం వస్తుంది. యజ్ఞోపవీతానికి ఓ మంత్రం ఉంటుంది. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్. అది సహజంగా బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది. ఇది సహజంగా ఆయన ఆ స్వరూపంతో పొందాడు కాబట్టి అలా ధరించిన వాడా అని కీర్తిస్తున్నారు. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. శివుడి అంశతో కేసరి పుత్రుడిగా జన్మించిన ఓ హనుమంతుడా, నీ తేజస్సు నీ ప్రతాపం లోకమంతా వందనీయం. ఆయన సాక్షాత్తు శివాంశమూర్తి. మనకు శివాంశంగా చెప్పబడినటువంటి విషయం ఎక్కడ మనకు రామాయణంలో ఒక అక్షరం కూడా కనపడదు, ఉండదు. కానీ ఉత్తరకాండలో దీనికి కనపడుతుంది. రామాయణంలో ఉత్తరకాండ అసలు రాముడికి జనన గాథంతా అగస్త్య మహర్షి వచ్చి రాముడికి చెప్తారు. ఇదంతా ఉత్తరకాండలో ఉంటుంది. అసలు ఈ హనుమంతుడు ఎవరు, ఇతడి చరిత్ర ఏమిటి, ఇతడు ఎందుకు ఇలా ఉంటున్నాడు, ఇలా ఎందుకున్నాడు, ఇతడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి అని అగస్త్య మహర్షి వచ్చి చెప్తారు. ఈ అగస్త్య మహర్షి వచ్చి చెప్పినప్పుడు కూడా ఆ రామాయణంలో ఎక్కడ ఇతడు శంకర సువన అనే పదాలు రావు. ఆయన శంకరుడి పుత్రుడు అని కూడా రాదు. వాళ్ళ అమ్మగారు అంజనీదేవి, ఆవిడ తపస్సు చేయటం, వాయుదేవుడి అనుగ్రహం చేత ఈయన జన్మించటం, ఆ ఒక్క ఘటం ఉంటుంది. మిగతా మంత్రశాస్త్ర గ్రంథాల్లో భరద్వాజ సంహిత గాని పరాశర సంహిత గాని ఇలా అనేకమైన మంత్రశాస్త్ర గ్రంథాల్లో ఈయన సాక్షాత్తు శివాంశ సంభూతుడే అని చెప్తారు. ఇంకో కథ కూడా బాగుంటుంది. దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రార్థిస్తారు, స్వామి నారాయణుడు రాముడిగా అవతరించబోతున్నారు, మీరు కూడా రండి అంటే సరే వస్తాను అన్నారు. పక్కన అమ్మవారుండి నేను వస్తానని, దానికి నువ్వెందుకు తోకలాగా అని అమ్మవారిని స్వామివారు అంటారండి. సరే అండి అనింది. అంటే ఒక్క స్వామివారిలో అమ్మవారిని కూడా తోక రూపంలో చూడవచ్చు. అందుకే విశేషంగా తోక పూజ అని కూడా చేస్తారు కదా, దానికి వాల పూజ అంటారు. వాల పూజ, లాంగూలాస్త్ర పూజ, వాలము లాంగూలము రెండు ఒకటే అర్థాలు, తోకనే వస్తుంది. లాంగూల పూజ అని కూడా అంటారు. దానికి సంబంధించిన మంత్రాలు కూడా చాలా ఉంటాయంటే కదండి. నేను విని ఆశ్చర్యపోయాను. వేరే వాళ్ళు చేస్తున్న ఫొటోస్ అవి పెడితే ఇలా కూడా ఉంటుందా. తోకకు బొట్లు పెడతారు, రోజు ఒక బొట్టు పెట్టడం, పెంచుకుంటూ వెళ్ళటం. ఆ లాంగూలాస్త్రం దానికి సంబంధించిన స్తోత్రం ఉంటుంది, అది చదువుకుంటూ రోజు కాస్త నైవేద్యం పెడతారు. ఇది వాళ్ళు ఒక 40 రోజులు దీక్ష. ఆ 40 రోజులు చేస్తూ ఉండటం. 40 రోజులు అయ్యాక ఓ ఫలితం వస్తుంది, వాళ్ళు అనుకున్న కార్యం నెరవేరబడుతుంది. అదయ్యాక ఇష్టం ఉంటే మళ్ళీ చేసుకోవచ్చు. అలా చేస్తే అమ్మవారు అంటే మనం సాక్షాత్తుగా అక్కడ పరాశక్తి అయినటువంటి పార్వతీదేవిని మనం ఆరాధిస్తున్నాం అని అర్థం. లాంగూల పూజ అని పిలుస్తారు. అలా శివుడి అంశతో కేసరి పుత్రుడిగా జన్మించిన ఓ హనుమంతుడా, నీ తేజస్సు నీ ప్రతాపం లోకమంతా వందనీయం, లోకమంతా నీకు నమస్కారం చేస్తుంది అని అర్థం తల్లి. విద్యావాణ గుణీయతి చాతుర రామకాజ కరివేకో ఆతుర. ఆయన్ని విద్యావంతుడని గుణవంతుడని మహాచతురుడు అంటే కార్యం చేయగలిగినటువంటి సామర్థ్యం కలవాడని, శ్రీరాముడి కార్యాలు నెరవేర్చడం కోసం ఎల్లప్పుడూ తహతహలాడుతూ ఉంటావని నిన్ను నేను కీర్తిస్తున్నాను అని ఒక్క మాటలో అర్థం. ఆయన విద్యావంతుడు. ఎంతటి విద్యావంతుడు అంటే తల్లి, ఆయన సుగ్రీవుడి దగ్గర మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ పర్వతం దగ్గరికి రాగానే సుగ్రీవుడు భయపడతాడు. వాలి పంపించిన వాళ్ళేమో, వీళ్ళు నన్ను చంపడం కోసం వస్తున్నారేమో అని భయపడితే హనుమంతుడు ఒక్కసారి వాళ్ళని చూసి కాదు అలా అయి ఉండరు అని చెప్పి ధైర్యం ఇస్తాడు. ధైర్యం ఇస్తే సరే నువ్వు వాళ్ళని వెళ్ళి ఒకసారి పరిశీలన చేసిరా అంటే, అప్పుడు హనుమంతుడు తన రూపాన్ని వదిలేసి, ఆ వానర రూపాన్ని వదిలేసి ఒక సన్యాసి రూపం ధరించి ఆ రామలక్ష్మణుల దగ్గరికి వచ్చి, అయ్యా మీరెవరు, ఎక్కడి నుంచి వస్తున్నారు, మీరు రూపం చూస్తేనేమో రాజలక్షణాలు కనపడుతున్నాయి కానీ సన్యాసి వేషం ధరించి ఉన్నారు, ఏమిటి, ఎందుకోసం వచ్చారు, అంత వివరంగా అడుగుతారు. అప్పుడు ఆ శ్రీరాముడు ఆ హనుమంతుడు మాట్లాడిన పదాలన్నిటినీ గమనించి లక్ష్మణ స్వామితో అంటారు, చూసావా ఇతడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఒక్క అక్షరాన్ని కూడా తప్పుగా ప్రయోగించలేదు, ఒక్క అక్షరాన్ని కూడా తప్పుగా పలకలేదు, అది ఉపయోగపడకుండా లేదు. ఇతడు ఖచ్చితంగా ఋగ్వేదాన్ని, యజుర్వేదాన్ని, సామవేదాన్ని, అధర్వణ వేదాన్ని, వ్యాకరణ శాస్త్రాన్ని బాగా అధ్యయనం చేశారు అని లక్ష్మణ స్వామితో ఉంటారు. మనం రాజలక్షణాలని పరిశీలన చేసినప్పుడు ఎవరైనా దూత మనతో మొదటగా మాట్లాడినప్పుడు దూతతో నేరుగా రాజు మాట్లాడారు. సుందరకాండలో కూడా కనపడుతుంది. సుందరకాండలో హనుమత్ స్వామి వారు
రావణాసురుడితో కంటే ముందు రావణాసురుడు ముందు ప్రహస్తుడు అనే మంత్రితో చెప్తారు ఎందుకోసం వచ్చిందో ఆ వానరం అడుగు అని. ఆ రావణుడు ఈ ప్రహస్తుడి ద్వారా కనుక్కోమంటారు. తెలుసుకుంటాడు. ఇదంతా రాజనీతి. అందుకే లక్ష్మణ స్వామితో నేరుగా రాముడు చెప్తాడు ఇతడు ఖచ్చితంగా ఎన్నో శాస్త్రాలను అధ్యయనం చేశాడు. అందుకే విద్యావాన గుణీ అతి చాతుర. రాముడే అనేకమైన గుణాలు ఆయనకున్నాయని కీర్తిస్తాడు. అనేక సార్లు ఆయనకి అదని ఏమంటారంటే మన భాషలో హగ్ అంటారు, దాన్ని తెలుగులో ఏమంటారమ్మా? ఆలింగనం. ఆలింగనం, హృదయాలింగనం. ఆయనకి రాముడి అనేక సార్లు హృదయాలింగనం చేశారు. ఆ అనేకమైన గుణాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి హృదయాలింగనం చేశారు. రామ కాచ కరిబేకో ఆతుర అంటే చెప్పానమ్మా ఇప్పటిదాకా. రాముడి కార్యం చేయటం కోసం ఆయనకి నిరంతరం ఇష్టమైన పని. అందుకే సుగ్రీవుడికి శ్రీరాముడికి మైత్రి కల్పించిన వారు హనుమంతుడే. ఆ తర్వాత సుగ్రీవుడు మర్చిపోయినప్పుడు ఆ కార్యాన్ని గుర్తు చేసిన వారు హనుమంతుడే. ఆ సుగ్రీవుడి ద్వారా ఆ అంగుళికాన్ని పొందటం కోసం, అంగుళికం అంటే ఉంగరం, ఇతడు చేయగల సమర్థుడు అని సుగ్రీవుడు రాముడికి చెప్పగానే శ్రీరాముడు ఉంగరాన్ని ఇస్తాడు. ఆ ఉంగరం కూడా దీని గురించి మళ్ళీ వస్తుంది, దాంట్లోకి వెళ్దాం. ఆ ఉంగరాన్ని ఇవ్వటం ఇదంతా హనుమత్ స్వామి వారి వల్లనే ఈ కార్యం అంతా ముందుకు నడిచింది. అందుకు దీని ఒక్కటే అర్థం ఏమిటంటే విద్యావంతుడు, గుణవంతుడు, మహాచతురుడైనటువంటి హనుమంతుడు శ్రీరాముని కార్యాలు నెరవేర్చటం కోసం ఎల్లప్పుడూ తహతహలాడుతుంటావు అని తులసీదాస్ గారు అక్కడ ఆ దాంట్లో కీర్తిస్తున్నారు. ప్రభు చరిత్ర సునివేకో రసియ రామలఖన సీతామన బసియ. మనకు సినిమాల్లో మీరు సినిమా అది ఖచ్చితంగా చూసే ఉంటారు. ఆయన హృదయాన్ని ఇలా చీలుస్తూ ఉంటే రక్తం కారుతుంటే అందులో సీతారాములు కనిపిస్తారు. సినిమా చూసారేమో? చూసానండి. అది నిజం కాకపోవచ్చు, ఆ సీన్ నిజం కాకపోవచ్చు అని ఆ విషయం మాత్రం నిజం. ఆయన మనస్సులో, హృదయంలో నిరంతరం రామలక్ష్మణులు ఉంటారు. అలా చీల్చి చూపించనక్కర్లేదు. సీతారాములు ఖచ్చితంగా కొలువై ఉంటారు. ఎందుకంటే మన బసయ్య అంటారు, మనస్సులో నిలబడి ఇష్ట వేసుకొని ఉన్నారు ఆయన. ఆయనకి రాముడి గానం, రాముడి చరిత్ర వినటం చాలా ఇష్టమైన విషయం. ఆయన ఏ పని ఉన్నా సరే ఆయన రాముడి గానాన్నే చేస్తూ ఉంటారు. ఆయన హనుమంతుడికి అనేక రూపాలు ఉన్నాయి. భూమండలంలో ఒక రూపంలో ఉంటారు. ఆ రూపమే వేరు వేరు సందర్భాల్లో వేరు వేరు ప్రదేశాల్లో ఉంటారు. భూమండలంలో గంధమాధన పర్వతం అనే పర్వతం దగ్గర ఆయన హనుమంతుడు కల్పవృక్షం కింద రామనామ జపం చేస్తూ చిరంజీవిగా ఉంటాడు. ఇంకోటి దివ్య లోకాల్లో కింపురుష లోకం అని ఒక లోకం ఉంది. అక్కడ ఉండేవన్నీ వానరముఖాలే. అక్కడ కూడా హనుమంతుడు శ్రీరామున్నే ధ్యానం చేస్తూ ఉంటారు. అది మనకు ఉజాగర అని వచ్చినప్పుడు చెప్తాను తప్పకుండా. అలా ఆయన శ్రీరాముడి చరిత్రను వినటం కోసం నిరంతరం పరవశిస్తూ ఆ రామగానం నిరంతరం చేస్తూ సీతారామలక్ష్మణుల్ని హృదయంలో తిష్ట వేసుకొని నిరంతరం వారి ధ్యానమే చేస్తూ ఉండేవారా అని కీర్తిస్తున్నారు. సూక్ష్మ రూపధరి సియహి దిఖావా వికట రూపధరి లంక జరావా. అశోకవనంలో సీతమ్మ ముందు చిన్న సూక్ష్మ రూపంలో కనిపిస్తారు. ఆ లంకలో ఆ రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు భయంకర రూపంలో లంకని మొత్తం దహించి వేసిన వాడా అని ఒక్క లైన్లో అర్థం కలిగి. ఆయన లంకకి ప్రవేశించటం కంటే ముందు ఆయన ఈ మహేంద్ర పర్వతం పై నుండి వెళ్ళేటప్పుడే ఆయన శరీరం చాలా పెద్దదిగా చేసుకున్నాడు. చాలా పెద్దదిగా చేసుకుని ప్రయాణం చేస్తున్నారు. ఈ లంకకు ప్రవేశం అయిన కొద్ది నిమిషాల తర్వాత లంక లోపలికి ప్రవేశించాలంటే అంత పెద్ద దేహంతో ప్రవేశిస్తే బాగుండదని ఆయనే అనుకొని పిల్లి ఎంత సైజు ఉంటుందో అంత సైజుగా తన శరీరాన్ని మార్చుకున్నారు. ఈ సూక్ష్మ రూప అనే దానికి చాలా అర్థాలు చెప్పచ్చు. ఆయన సముద్ర లంఘనం చేసేటప్పుడు ఆ మధ్యలో ఒక రాక్షసి వస్తుంది. ఆ రాక్షసిని సూక్ష్మ రూపంతోనే సంహారం చేస్తారు. మధ్యలో నాగదేవత సురస అనే ఒక ఆవిడ వస్తారు. ఆవిడ్ని నన్ను దేవతలు పంపించారు అనగానే అమ్మా నమస్కారం అని హనుమంతుడు ముందు చెప్తాడు. అంటే దేవతలు అనే పదం వినగానే హనుమంతుడు ముందు వినయాన్ని ప్రదర్శన చేస్తారు. రాక్షసులు ఆ భావం అదంతా తెలిసినప్పుడు వాళ్ళ ముందు క్రోధాన్ని, వారి పరాక్రమాన్ని పరిశీలన చూపిస్తారు. అలా అశోకవనంలో సీతమ్మ ముందు సూక్ష్మ రూపంలో కనిపించి లంకని భయంకరంగా దహించిన ఓ హనుమంతుడా అని ఆ చౌపాయిలో కీర్తిస్తున్నారు. భీమ రూపధరి అసుర సంహారే రామచంద్రకే కాజ సంవారే. భీమము అనే పదానికి విశాలము అని అర్థం.
భీమము అంటే బలం అని కూడా బలం కూడా ఆ. వస్తుంది. భీమ రూప ఆ విశాలమైన రూపంతో రాక్షసుల్ని సంహరించి శ్రీరాముడి కార్యాలను విజయవంతంగా పూర్తి చేసిన ఓ హనుమంతుడా అని అర్థం. లాయ సంజీవన లఖన జియాయే శ్రీ రఘువీర హరషి ఉరలాయే. ఇక్కడ లాయ సంజీవన అని మీరు అన్నారు, కొన్ని పాఠాల్లో సజీవన అని కూడా ఉంది. లాయ సజీవన అన్నా కూడా పెద్ద దోషం ఏమీ లేదు. సంజీవని మూలికను తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలను కాపాడావు, దానికి సంతోషించిన శ్రీరాముడు నిన్ను గాఢంగా కౌగిలించుకున్నాడు. ఈ సందర్భం 2 ఘట్టాల్లో వస్తుందమ్మా. ఆయన 2 సార్లు సంజీవని పర్వతాన్ని తెచ్చారు. 2 సార్లు 2 సార్లు. ఏ సందర్భంలో? ఒకటి లక్ష్మణ స్వామి వారి కోసం తీసుకొని వస్తారు, రెండవసారి ఇద్దరిపైన ప్రయోగం జరుగుతుంది. రామలక్ష్మణులు ఇద్దరిపైన ప్రయోగం జరుగుతుంది, అందరి కోసం తెస్తారు. మొదటిసారి మీకు తెలిసిందే, మీరు చెప్పినట్టే. రెండవసారి కూడా అదే ఇంద్రజిత్తు మళ్ళీ వేస్తారు. మళ్ళీ వేసినప్పుడు అక్కడ ఉండేటువంటి వానరులు అందరూ మూర్చిపోతారు, ఒక్క ఇద్దరు మాత్రం ఉంటారు. ఆ ఇద్దరిలో ఒకరు హనుమంతుడు, ఇంకొకరు విభీషణుడు. విభీషణుడికి బ్రహ్మదేవుడి వరం వల్ల ఆయన అస్త్రాలు ఏమీ చేయవు. హనుమంతుడికి కూడా అలాంటి వరమే ఉంది. సమస్త దేవతలు వచ్చి వరాలు ఇస్తారు. ఇంద్రుడు వచ్చి నా వజ్రాయుధం నిన్నేమీ చెయ్యదు, యముడు వస్తాడు, యముడు నా యమపాశం నిన్నేమీ చెయ్యదు. ఇక వాయుదేవుడు అంటాడా, తండ్రే కాబట్టి ఆయన వరాలేమి ఇవ్వనక్కర్లేదు, సహజంగా వరాలు ఉంటాయి. వరుణుడు అంటాడా, వరుణుడు ఇచ్చాడు వరుణ పాశం. ఇలా సమస్త దేవతలు వచ్చి మా 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 అస్త్రాలు నిన్నేమీ చెయ్యవు, బ్రహ్మదేవుడితో సహా బ్రహ్మాస్త్రంతో సహా ఏ అస్త్రం మిమ్మల్ని పనిచేయదు, మీ పైన పనిచేయదు అని వరం ఇస్తారు. దివిటి పట్టుకొని విభీషణుడు ఎవరైనా మేలుకొని ఉన్నారా అని చెప్పి చూస్తూ ఉంటాడు. ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల ముందే పుట్టినటువంటి జాంబవంతుడి దగ్గరికి వస్తారు. ఆయన పెద్దవారు, చాలా పెద్దవారు, అక్కడున్న వాళ్ళలో అందరికంటే పెద్దవారు. ఆయన సత్యయుగం నుంచి ఉన్నవారు కదండి. సత్యయుగం అంతేనమ్మా, అని ఏ సత్యయుగం ఇది కూడా ముందు నుంచి. ఎందుకంటే ఆయన వామనావతారం వచ్చినప్పుడు వామనుడు ఇంతై ఇటు ఇంతై ఇంతింతై వటుడింతై తానింతై నభోవీధిపై ఆయన ఎంతో బ్రహ్మాండమంత ఎత్తు ఎదిగిపోయినప్పుడు ఆ వామన స్వామికి 3 ప్రదక్షిణలు చేయగలిగాడు ఈ జాంబవంతుడు. అప్పుడే అంటే ఆయన కూడా చాలా శక్తివంతుడే. ఇది ఎలా పుట్టారు అనే దానికి రామాయణమే ఒక కథ చెప్తుంది. రామాయణంలో బ్రహ్మదేవుడు ఒకసారి ఆవలిస్తూ ఉంటే ఆయన నోటి నుండి ఆవిర్భవించాడు జాంబవంతుల వారు. ఆయనకు కూడా అస్త్రాలు ఏమీ చేయలేదు, ఆ అస్త్ర ప్రభావం ఆయన పైన పడలేదు. పెద్దవారు అయ్యేసరికి వయసు రీత్యా మూలుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటాడు జాంబవంతుడు విభీషణుడు రాగానే, ఆయన హనుమంతుడు బ్రతికే ఉన్నాడా? అప్పుడు విభీషణుడు అడుగుతాడు, ఏం తాత నువ్వు అడగాల్సింది రాముడో లక్ష్మణుడో ఎవరైనా వాళ్ళు బతుకున్నారా, లేదా సుగ్రీవుడో అంగదుడో వీళ్ళు బతుకున్నారా కదా అడగాల్సింది, నువ్వేం హనుమంతుడు అంటావంటే, లేదు ఇప్పుడు మనల్నందరినీ బతికించగలిగిన శక్తి హనుమంతుడికి మాత్రమే ఉంది. అలా సంజీవిని పర్వతాన్ని తెమ్మని, ఈ సంజీవిని పర్వతాన్ని తెమ్మని లేదు అక్కడ, ఆయన విషల్యకరణి, సంధానకరణి, ఇలా కొన్ని రకాలైనటువంటి మూలికల పేర్లు చెప్పారు. విషల్యం అంటే విరిగిపోయిన ఎముకల్ని, సంధానం అంటే అతికించటం అని, సంజీవిని అని, ఇలా అంటే చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించటం అని, ఇలా కొన్ని మూలికల పేర్లు చెప్పారు. ఆ మూలికల పేర్లు ఆయన గుర్తు పెట్టుకున్నారు. అక్కడికి వెళ్ళారు, ఆ మూలికలు ఏమో కనపడట్లేదు. ఆ మూలికలు కొన్ని దివ్యమైన రూపాలనే కలిగి ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా అమావాస్యకు గ్రహణానికి కొన్ని అలా వెలుగుతూ ఉంటాయి. ఆయనకు ఆ యుద్ధం జరుగుతుంది, అక్కడ ఆ విషయంలో ఉన్నాడు ఆయన మైండ్ అంతా. అక్కడ మూలికల వెతుక్కునేటువంటి పరిస్థితి, సమయము లేదు. అందుకని చెప్పి ఆయన తన శరీరాన్ని పెద్దదిగా చేసి ఆ సంజీవిని పర్వతాన్ని ఎత్తుకొస్తూ ఉన్నారు. మంత్రశాస్త్రంలో ఆ పర్వతాన్ని అలా తీసుకొస్తూ ఉండేటువంటి రూపాన్ని ధ్యానం చేసిన మనకు రోగాలు పోతాయి. అవునా అండి? చాలా మంది ఇళ్లలో అలా అలా పెట్టుకుంటారు, ఫోటోలు ఉంటాయి. ఇలా గాలిలో ఎగురుతూ పర్వతాన్ని, ఆ రూపాన్నే చూస్తూ ఇదే హనుమాన్ చాలీసని 1 కంటే 4 కంటే పైసార్లు ఎన్నిసార్లు చదివినా మనకు ఆ రోగాలు తొలగిపోతాయి. దీనికి మనకు మంత్రశాస్త్రంలో ఒక శ్లోకం కూడా ఉంది, సంజీవ పర్వతోద్ధార మమ దుఃఖం నివారయ. ఇక్కడ మరో పదం, మనో దుఃఖం నివారయ, నా మనోక్లేశాన్ని పోగొట్టు. ఇలా శ్లోకాన్ని ధ్యానం చేసుకుంటూ ఉంటారు. అలా ఆ సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చి, లఖన అంటే లక్ష్మణుడు అని అర్థం. అందుకే మనకు లక్నోకి కూడా ముందు లఖన అనే పేరు ఉండేది, తర్వాత అది లక్నోగా మారింది. దానికంటే ముందు దానికి లక్ష్మణపురి అని పేరు.
ఓ ఎందుకంటే అక్కడ రాముడు ఉన్న పురి పేరు అయోధ్య, సాకేత నగరం అయినప్పుడు లక్ష్మణపురి కూడా ఉండాలి కదమ్మా. అవును. అందుకని ఇక్కడ వాళ్ళు లఖన అని పిలుస్తారు. ఉమ్, ఆ లక్ష్మణుణ్ణి బ్రతికించిన ఓ హనుమంతుడా, ఉమ్. నిన్ను శ్రీరాముడు గాఢంగా కౌగిలించుకున్నాడు అని చెప్పి కీర్తిస్తారమ్మా. రఘుపతి కీన్హి బహుత బడాయి తుమ మమ ప్రియ భరత సమబాయి. శ్రీరాముడు నిన్ను ఎంతో పొగిడాడు, నీవు నాకు భరతుడితో సమానమైన సోదరుడివి అని నిన్ను గౌరవిస్తాడు. ఉమ్, తుమ భాయి అంటే సోదరుడే అనే కదా అర్థం. ఉమ్, ఎందుకంటే అంత సహాయం చేసినప్పుడు, లక్ష్మణుడి ప్రాణాలు కాపాడినప్పుడు ఆయనకు అంతకు మించి ఏమి ఇవ్వగలరు ఆ సమయంలో? ఉమ్. నాకు సోదరుడి వంటివి, ఆ పదం అంతకు మించి ఎవరు వాడలేరు. అదే ఆయనకున్నటువంటి అంత పెద్ద వరం. అదే అక్కడ శ్రీరాముడు నువ్వు నాకు భరతుడితో సమానమైన సోదరుడా అని కీర్తిస్తున్నారమ్మ. సహస్రవదన తుంహరో యశగావై అసకహి శ్రీపతి కంఠలగావై. సహస వదన తుంహరో జసగావై అసకహి శ్రీపతి కంఠలగావై. వాళ్ళు మనం సహస్ర అన్నం, అక్కడ సహస అనే పదం వాడారు. వదనం. ఆదిశేషుడు తన 1000 ముఖాలతో నీ కీర్తిని గానం చేస్తాడు అని శ్రీరాముడు నిన్ను హత్తుకున్నాడు. ఆదిశేషుడు అంటే వైకుంఠంలో ఉండేటువంటి విష్ణుమూర్తి పడుకొని ఉంటారు, శేషపాన్పు. ఆయనకు 1000 శిరస్సులు. ఆ 1000 శిరస్సులు ఉన్నటువంటి ఆదిశేషుడు ఆ 1000 ముఖాలతో 1000 నోర్లతో నిన్ను కీర్తిస్తూ ఉంటారు అంటారమ్మా. తర్వాత మిగతా చెప్పేదానికి మళ్ళీ మరొక చౌపాయిలో మీనింగ్ వస్తుంది. సనకాదిక బ్రహ్మాది మునీష నారద శారద సహిత అహీష. సనకాది మునులు, బ్రహ్మ మొదలైన దేవతలు, నారదుడు, సరస్వతీదేవి, ఆదిశేషుడు అందరూ నిన్ను కీర్తిస్తారు. ఇక్కడ మనకు దక్షిణామూర్తి స్వరూపాన్ని కూడా ఇందులో సూక్ష్మంగా చూపించారు. దక్షిణామూర్తి దగ్గరికే సనకాది మునులందరూ వెళ్ళి మౌనంగా కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తి దగ్గర చూడగానే వాళ్ళలో ఉండేటువంటి సందేహాలన్నీ వెళ్ళిపోయాయి, నివృత్తైపోయి జ్ఞానాన్ని ప్రసాదించారు. అలా జ్ఞానాంజనేయ స్వామిగా ఇక్కడ మనల్ని చూపిస్తున్నారు. వీరాంజనేయ స్వామిగా ఇంతవరకు చెప్పాడు, ఎందుకంటే ఆ యుద్ధం అంతా ఘటనలే ఇప్పటి వరకు చెప్పారు. ఇక్కడ మనకు జ్ఞానాంజనేయుడు గురించి చెప్తున్నారు. ఆంజనేయుడికి అనేక రూపాలు ఉన్నాయి తల్లి. పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నారు. పంచముఖ ఆంజనేయ స్వామి సీతమ్మకు లంకలో చూపిస్తారు. సూక్ష్మ రూప ధరిసియహి దిఖావా సందర్భంలో ఉంది కదా, అక్కడ సీతమ్మకు పెద్ద రూపాన్ని చూపిస్తాడు హనుమంతుడు. పెద్ద రూపాన్ని చూసినప్పుడు ఒకటే వదనం, ఒకటే రూపం ఉన్నట్టు మనకు రామాయణంలో కనపడుతుంది. కానీ పరాశర సంహిత ప్రకారంగా ఆయనకు 5 ముఖాలు ఉన్నట్టు అక్కడ ఆ సందర్భంలో చూపిస్తారు. అప్పుడు సీతమ్మ హనుమంతుడి పైన స్తోత్రం చేస్తుంది. నమస్తే కేసరి నందన అని అలా మొదలవుతుంది అది. అలా ఈయనని సనకాది బ్రహ్మాది మునులు, నారదుడు అంటే బ్రహ్మవేత్త. ఈరోజు మరో అద్భుతమైన దినం ఏంటో తెలుసా? ఈరోజు నారద జయంతి. నారదుడు, సరస్వతీదేవి, ఆదిశేషుడు వీళ్ళందరూ కలిసి నిన్ను కీర్తిస్తున్నారు. ఇక్కడ దక్షిణామూర్తి స్వరూపాన్ని చూపిస్తూ తర్వాత ఈ దేవతలందరూ కలిసి ఆ జ్ఞానాంజనేయుణ్ణి ప్రార్థిస్తున్నారు, జ్ఞానాంజనేయుణ్ణి కీర్తిస్తున్నారు. యమ కుబేర దిగపాల జహాంతే కవి కోవిద కహి సకే కహాంతే. యముడు, కుబేరుడు, దిక్పాలకులు కూడా నీ మహిమను పూర్తిగా వర్ణించలేరు. ఇక సామాన్య కవులు, పండితులు ఎలా వర్ణించగలరు? ఎందుకంటే ఈయన చిన్నప్పుడు ఉండగానే యముడు, ఇంద్రుడు, ఈ అష్టదిక్పాలకులందరూ వస్తారు ఆయనకి ఆ దెబ్బ తగలగానే. వాయుదేవుడు లోకాన్నంతా స్తంభింపజేస్తాడు. బ్రహ్మదేవుడు స్వయంగా వచ్చి ఆయన ఒళ్ళో కూర్చిపెట్టుకుంటాడు, చేతితో నెమురుతాడు. అప్పుడు ఈ యముడు, ఈ కుబేరుడు వాళ్ళు వరాలను ఇవ్వటం మాత్రమే కాదు, ఇంత చిన్న పిల్లవాడు అంత పెద్ద పని ఎలా చేయగలుగుతాడు అని కీర్తిస్తారు. వాళ్ళు కీర్తించడానికి కూడా మాటలు గుర్తురావు. వాళ్ళు సహితం కూడా నిన్ను కీర్తించడానికి మాటలు రావంటే మాలాంటి సామాన్యమైన పండితులు, గోస్వామి చాలా పెద్ద పండితుడు అయినా కూడా మాలాంటి సామాన్యమైన కవులు, పండితులు మిమ్మల్ని ఎలా వర్ణించగలరు? తుమ ఉపకార సుగ్రీవ హికీన్హ రామ మిలాయ రాజపద దీన్హ. సుగ్రీవుడికి శ్రీరాముడితో స్నేహం చేయించి ఆయనకి వానర రాజ్యాన్ని ఇప్పించి ఎంతో ఉపకారం చేశావు. ఆ ఉపకారం నీ వల్ల మాత్రమే అయ్యింది అని దీంట్లో అర్థం తల్లి. ఎందుకంటే ఆయన అప్పుడే కొండపైన ఉన్నారు. కొంతమంది చుట్టూ 4-5 మంత్రులు వాళ్ళ చేత మాత్రమే ఈ సుగ్రీవుడు ఒక కొండపైన తలా దాచుకొని ఉన్నారు. ఆ కొండపైకి ఈ వాలి రాలేడు. ఆ కొండకు ఆయనకు శాపం ఉంది. ఆ కొండపైన ఆయన ఉండటం చేత తర్వాత నువ్వు శ్రీరాముడిని చూడటం, శ్రీరాముడితో స్నేహం చేయించటం, ఆ శ్రీరాముడు వాలిని సంహరించటం,
ఇదంతా నువ్వు స్నేహం చేయటం వల్లనే జరిగింది. నువ్వు స్నేహం చేయించకపోతే ఇది జరిగేది కాదు. నీ స్నేహం వల్ల జరిగింది కాబట్టి ఆయనకి ఎంతో ఉపకారం చేశావు. ఎవరికి? సుగ్రీవుడికి అని అందులో కీర్తిస్తుంది. తుమ్హరో మంత్ర విభీషణమాణ లంకేశ్వర భయే సబ జగజాన. నీ సలహా, నీ మంత్రం పాటించటం వల్లే విభీషణుడు లంకకు రాజయ్యాడని లోకమంతా తెలుసు. ఎలా అవుతుందమ్మా చెప్పండి? వారి సలహా పాటించడం వల్ల. పాటించటం వల్ల. అక్కడ హనుమంతుడి సలహా ఏముంది? దీనికి ఈయన విభీషణుడు రావణాసురుణ్ణి హెచ్చరిస్తారు. సీతమ్మని ఇచ్చివేయు, నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు అంటే అక్కడ అందరి ముందు రావణాసురుడు విభీషణుణ్ణి అవమానపరుస్తాడు. అవమానపరిచేయగానే తన సైన్యాన్ని, తన దగ్గర ఉండేటువంటి పరివారాన్ని తీసుకొని శ్రీరాముడి దగ్గరికి వస్తాడు. స్వామి, నేను నీ దాసుణ్ణి, నేను మీకు దాసుణ్ణి అని చెప్పగానే అక్కడ ఉండేటువంటి సుగ్రీవుడు, అంగదుడు, జాంబవంతుడు, అక్కడ ఉండేటువంటి ప్రతి ఒక్కరు, రాముడు, ఆంజనేయ స్వామి వీళ్ళు తప్ప లక్ష్మణ స్వామి మాట్లాడు. ఎందుకంటే రాముడు ముందు మాట్లాడుతున్నప్పుడు లక్ష్మణ స్వామి మాట్లాడు. అందరూ వ్యతిరేకించారు. అతడు రావణాసురుడి తమ్ముడు, అతడు మనం యుద్ధం చేస్తున్నాం, ఇప్పుడు మన రహస్యాలు వాళ్ళకి చెప్పచ్చు. ఇప్పుడు ఇలా చెబితే మనకి ఇబ్బంది అవుతుంది, కావున మనం అతన్ని తీసుకోకూడదు. సామాన్యంగా ఇది తీసుకోరు కదా, ఎందుకంటే ఒక సొంత తమ్ముడే వచ్చి నేను నీకు శరణాగతున్నంటే ఎలా నమ్ముతాం? అక్కడ వాళ్ళందరూ సామాన్యంగా ఆలోచించారు. రాముడుండి హనుమంతుడి వైపు తిరిగి ఇతన్ని మనం తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చని హనుమంతుడు అంటాడు. అప్పటి వరకు హనుమంతుడు మాట్లాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ రాజైనటువంటి సుగ్రీవుడు ఉన్నాడు, యువరాజైన అంగదుడు ఉన్నాడు, అందరికంటే పెద్దవాడైన జాంబవంతుడు ఉన్నారు. ఇంతమంది పెద్దవాళ్ళ ముందు మనం మాట్లాడకూడదు. స్వామి, ఇది మనం హనుమంతుడి నుంచి మొట్టమొదటిగా నేర్చుకోవాల్సిన లక్షణం వినయం తల్లి. వినయం ఇది అక్కడ మనకు మొదటిలోనే అరణ్యకాండలోనే తెలుస్తుంది ఇదంతా. ఆయన వినయం ఎంత నేర్చుకోవచ్చు. అక్కడ ఉండేటువంటి సంపాతి చెప్తుంది, సీతమ్మ లంకలో ఉంది, మా అబ్బాయి చూశారు అని ఆ గద్ద చెప్పగానే ముందు ఆ జాంబవంతుడు ఒక లెక్క వేస్తాడు, ఎవరెవరు ఎంత వెళ్ళగలరు. అది 100 యోజనాలు ఉంటుంది కదా లంక. 100 యోజనాలు ఎగిరితే గానీ ఆ లంకా ద్వీపం రాదు. ఒక్కొక్కరు నేను 10 యోజనాలు ఎగురుతాను, ఒకరు 25, ఒకరు 30, ఒకరు 50. చివరికి అంగదుడు దగ్గరికి వచ్చి నేను వెళ్తాను, తిరిగి వస్తానో లేదో అని డౌట్గా చెప్తాడు. అప్పుడు ఈ జాంబవంతుడు హనుమత్ స్వామి దగ్గరికి వచ్చి, ఏం నాయనా సైలెంట్గా ఉన్నావు అంటారు. కొంతమంది మాట్లాడుతున్నారు కదా. ఆయనకి ఒక శాపం ఉన్నది. ఆయన చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు ఆయనకు అప్పటికే శక్తులు వచ్చేసాయి. ఆ శక్తులు వచ్చేసినప్పుడు ఆయన చిన్న పిల్లవాడనే ఆ అల్లరి ఉంటుంది కదా, ఆ అల్లరితో అక్కడ హోమం చేస్తున్న ఋషుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు హోమం చేస్తుంటే ఆ కర్రలు తీసుకోవటం, దాంతో ఆడుకోవటం. ఆయనకు అనుగ్రహం ఉంది కాబట్టి తర్వాత రామకార్యం కోసం చాలా చేయాలి కాబట్టి ఆ ఋషులు ఎవరు ఏమీ అనేవారు కాదు. చివరికి వాళ్ళు అందరూ కలిసి ఈయన్నే కట్టడి చేశారు. నీకు బాగా అల్లరి పెరిగింది, నీకు ఇప్పుడున్నటువంటి శక్తి అంతా మళ్ళీ గుర్తు రావాలంటే ఇప్పుడు జరిగినటువంటి కథ అంతా మళ్ళీ నీకు చెప్పాలి. చెబితే నీకు ఆ శక్తి అంతా మళ్ళీ గుర్తొస్తుంది. అప్పుడు జాంబవంతుడు ఆ హనుమత్ చరిత్రని హనుమత్ స్వామికే చెప్తున్నారు. చెప్పగానే తన శరీరాన్ని పెంచడం, లంకకు వెళ్ళటం అంతా జరుగుతుంది. ఇక్కడ ఈ తుమ్హరో మంత్ర విభీషణమాన అనే దగ్గరికి వచ్చినప్పుడు హనుమత్ స్వామి ఒప్పుకుంటారు విభీషణుణ్ణి తీసుకోవడం కోసం. అప్పుడు శ్రీరాముడు ఒక మాట చెప్తాడు, సకృతేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యేతత్ వ్రతం మమ అని మనకు రామాయణంలో శ్రీరాముడు ఈ మాట అన్నట్టు కనపడుతుంది. నాకు ఒక వ్రతం ఉంది, ఎవరైనా నన్ను శరణాగతి పొందితే నేను వాళ్ళని రక్షిస్తాను అనేటువంటి వ్రతం ఉంది. ఆ వ్రతాన్ని నేను నెరవేర్చడం కోసం విభీషణుడు నన్ను శరణాగతి పొందాడు, నేను అతన్ని తీసుకుంటాను. ఒకవేళ అతడు మన రహస్యాలు తీసుకొని అక్కడికి వెళ్ళి చెప్తారని ఏమైనా మనకు ఆ ఫీలింగ్ ఉన్నా, ఇలాంటి రాక్షసులు ఎంతమంది కలిసి వచ్చి ఏమి చేసినా నేను రావణాసురుడిని సంహరించటం తథ్యం అని అందరి ముందు. అక్కడ సుగ్రీవుడి మనస్సు నొప్పుకోకూడదు, ఎందుకంటే సుగ్రీవుడు వద్దన్నాడు. కానీ రాముడికేమో సుగ్రీవుడు మిత్రుడు, వాళ్ళిద్దరి మధ్య సౌఖ్యం చెడకూడదు కాబట్టి నేను బలవంతుణ్ణే, అలాంటి రావణాసురులు ఎంతమంది వచ్చినా నేను సంహారం చేస్తాను, మన రహస్యాలు ఏమి ఎక్కడికి వెళ్ళిపోవు అని చెప్పి సుగ్రీవుణ్ణి కూడా ఒప్పించగలిగాడు. అంటే ఇదంతా డెమోక్రాటిక్ అండి. అంటే ఎంత జాగరూకత ఉండాలో. ఎందుకంటే అవతల వీళ్ళని తీసుకుంటున్నప్పుడు యువతల వాళ్ళు ఇబ్బంది పడకూడదు,
వీళ్ళ మనస్సు నొప్పించకూడదు, వీళ్ళని తీసుకోవాలి. తీసుకోవాలి. ఇది మీకు చాలా ఇలా. చాలా నేర్చుకోవాల్సిన విషయం. అవును, మనం చాలా ప్రతి ఒక్కరం. ముఖ్యమైనది. ఆ సందర్భంలో ఏంటంటే శ్రీరాముడు హనుమత్ మంత్రాన్ని ఇస్తారు. ఇది మనకు పరాశర సంహితలో కనపడుతుంది. హనుమంత్ మంత్రాన్ని విభీషణుడికి ఇస్తాడు. ఇచ్చి దీన్ని జపం చెయ్యి, నువ్వు సిద్ధి పొందుతావు, తర్వాత నువ్వు ఎంతో సాధించవచ్చు, నువ్వు జయం పొందుతావు అని ఆ హనుమంతుడు ఆ హనుమత్ మంత్రాన్ని శ్రీరాముడు ఇస్తే, అందుకే మంత్రం అక్కడ వాడడం. తుంహరో మంత్ర విభీషణమాన. మంత్రం అనే పదానికి 2 అర్థాలు. ఒకటి మంత్రము, రెండవది సలహా. ఆ సలహా నిజమైందైతే పాటించవచ్చు. అందుకే ఆయన సుందరకాండలో కూడా ఆ లంకని దహించేటప్పుడు విభీషణుడి ఇల్లు ముట్టుకోలేదు. ఆయన అందరి ఇల్లు దహించేశాడు. రావణాసురుడి గృహంతో సహా అందరి గృహాలు దహింపజేశాడు. ఒక్క విభీషణుడి గృహం దహింపలేదు, కాల్చలేదు, ఆయన ముట్టుకోలేదు. ఎందుకంటే అక్కడ అందరి ముందే ఆ విభీషణుడు ఉన్నప్పుడే హనుమత్ స్వామి కూడా లోపల ఉంటారు. ఆయన అంతా చెప్తాడు. రాముడు, ఇది సుగ్రీవుడు, వీళ్ళందరూ చెప్పిన విషయాలన్నీ చెబుతూ ఉంటే ఆ రావణాసురుడు వచ్చి ఈ కోతిని చంపేయండి అని అంటారు. అప్పుడు విభీషణుడు ఒక్కడు, దూతని మనం చంపకూడదు, దూతని చంపితే మళ్ళీ ఇతను వెళ్ళి చెప్పాలి కదా, ఇతడు కేవలం మెసెంజర్ మాత్రమే. ఈ మెసెంజర్ ని మనం ఆపితే ఇబ్బంది కదా, కావాలంటే ఏదైనా అవరోధం కల్పించండి. కోతులకు తోకలు అంటే బాగా ఇష్టం కదా, కావాలంటే ఆ తోకకు నిప్పు పెట్టండి అంటే అప్పుడు వాళ్ళు బట్టలు చుట్టడం, అంటించటం అదంతా చేస్తారు. అంతా చేసినా ఆయన ఇంటికి మాత్రం నిప్పు పెట్టలేదు. దీనికి మరొక ఘట్టంలో ఆయన మరొక సంహితలో మరొక విధానం చెప్తారు. ముందు రోజు రాత్రి ఆయన లంకంతా పరిశీలన చేస్తూ ఉంటారు. ఆ ఎగిరి వెళ్ళటం, అసలు లంక ఎలా ఉందో చిన్న పిల్లి అంత రూపంలో ఉండి తిరుగుతూ ఉంటారు. ఆ తిరుగుతూ ఉన్నప్పుడు రామనామం ఆయనకు వినపడుతుంది. లంకలో రామనామం ఎవరు జపం చేస్తున్నారా అని చెప్పి ఆ ఇంట్లోకి వెళ్తుంటే విభీషణుడు శంఖ చక్రాలను ధరించి ఆసనం పైన కూర్చొని రామనామ జపం చేస్తూ ఉంటారు. అప్పుడు హనుమత్ స్వామి లోపలికి రావటం, నిన్నడా రామదూతని చెప్పుకోవటం, ఆ విభీషణుడు ఎంతో గౌరవంతో హనుమత్ స్వామిని సాదరంగా ఆహ్వానించడం అంతా జరుగుతుంది. అందుకే ఆయన ఇల్లుని ఆ లంకలో జరుగుతున్నప్పుడు, ఆ లంకా దహనం జరుగుతున్నప్పుడు ఆయన ఇంటి ముట్టుకోలేదని కూడా ఒక మాట ఉంది. అందుకే తుంహరో మంత్ర విభీషణమాన లంకేశ్వర భయే సబజగజాన. ఆయన సలహా పాటించటం వల్లే విభీషణుడు లంకకు రాజయ్యాడని లోకమంతా తెలుసు అని దానికి అర్థం తల్లి ఆ చౌపాయికి. యుగ సహస్ర యోజన పరభాను లీల్యోతాహి మధుర ఫలజాను. యుగ సహస్ర జోజన పరభాను. మనం యోజన అంటాం, వాళ్ళు జోజన అంటారు. యుగ అనేది మనం అంటాం, వాళ్ళు జుగ అని పిలుస్తారు. ఎన్నో వేల యోజనాల దూరంలో ఉండే సూర్యుణ్ణి తీయటి పండు అనుకొని అమాంతం మింగిన వాడవు, మింగపోతున్న వాడవు అని అర్థాలు. వేల యోజనాల దూరంలో ఉండే సూర్యుణ్ణి పట్టుకోవడం కోసం చిన్న పిల్లవాడుగా ఉన్న హనుమంతుడు వెళ్ళి తీసుకోవటం, అదంతా అందరికీ తెలిసిన ఘట్టమే. పండు అనుకుని వెళ్తారు కదా స్వామి, అది ప్రస్తావించారు ఇక్కడ. ప్రభు ముద్రిక మేలి ముఖమాహి జలధి లాంఘిగయే అచరజనాహి. శ్రీరాముడి ముద్రికను అంటే ఉంగరాన్ని నోట ఉంచుకొని సముద్రాన్ని లంఘించావు. అందులో ఆశ్చర్యం ఏం లేదు. అంటే నువ్వు సముద్రాన్ని లంఘించటం, సముద్రాన్ని దాటి వెళ్ళటం, అసలు అందులో ఆశ్చర్యమే లేదు ఆయన అంటున్నారు. ఇక్కడ మనం ఇందులో పరిశీలన చేస్తే ప్రభుముద్రిక మేలి ముఖమాహి, మాహి అంటే పెట్టుకోవటం, నోట్లో పెట్టుకున్నారు అని ఇస్తున్నారు. కానీ మనం రామాయణాన్ని కానీ మిగతా రామాయణాలని ఎక్కడ పరిశీలన చేసినా ఈ సందర్భం రాదు. సుగ్రీవుడు చెప్పగానే ఇతడు సమర్థుడు అని చెప్పగానే అవును తెలుసు అని చెప్పి శ్రీరాముడు ఉంగరాన్ని ఇస్తాడు. తర్వాత ఆయన నమస్కారం చేసుకొని శిరస్సు పైన పెట్టుకుంటాడు. ఆ శిరస్సు పైన పెట్టుకున్నారు. తర్వాత ఆయన ఉత్తరీయంలో చుట్టుకున్నాడా, చేత్తో పట్టుకున్నాడా, ఎలా పట్టుకున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఒక్క తులసీదాసు మాత్రం శ్రీరాముడి ముద్రికను నోటిలో ఉంచుకొని సముద్రాన్ని లంఘించావు అని చెప్పి వెళ్ళారు అని. ఆ లంఘించటంలో ఏ ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నువ్వు చేయగలిగినటువంటి కార్యం ప్రపంచంలో ఏదీ లేదు. అన్నీ చేయగలిగిన సమర్థుడైన నువ్వు ఇది చేయడం చాలా తక్కువ, ఆశ్చర్యమే లేదు. దుర్గమ కాజ జగతకే జేతే సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. లోకంలో సాధ్యం కాని కష్టమైన ఏ పనైనా నీ అనుగ్రహం ఉంటే అది అత్యంత సులభం అవుతుంది. సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే. తొందరగా
దానికి ఎంతో కష్టమైన పనున్నా దానికి తొందరగా సుగమం అవుతుంది అని అర్థం. అంటే ఇక్కడ నుంచి స్వామివారు ఏమేం చేయగలరు ఆయన శక్తితో, మనకి ఎటువంటిది అనుగ్రహిస్తారనేది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ నుంచి రాబోతుంది. ఇంతవరకు ఆయన గుణగణాలన్నీ కీర్తించబడ్డారు. ఇక ఆయన ఎలా ఉంటారు, ఆయన మనకేం చేయగలరు, తర్వాత అంతా ఫలశ్రుతి ఎంత. రామదువారే తుమరఖవారే హోతను ఆజ్ఞ బినుపైసారే. శ్రీరాముడి ద్వారం దగ్గర నువ్వే ద్వారపాలకుడవు. నీ అనుమతి లేనిదే ఎవరు ఆయనను చేరలేరు. శ్రీరాముణ్ణి చేరాలి అంటే ముందు నిన్ను చేరాలి. మనకు రామ మంత్రం మోక్ష మంత్రం తల్లి. శ్రీరామ మంత్రం సంపూర్ణంగా మోక్ష మంత్రం. మీకు కోరికలు కావాలా, ఆ మంత్రాన్ని చేయండి. మోక్షం కొరకే చేయండి. ఐహిక సుఖాల కోసం చేస్తారా, సరే ఆ మంత్రాన్ని చేయండి. ఆ సుఖాల్ని నేను ఇస్తాను. మోక్షం శ్రీరాముని అడగండి. సామాన్యమైన భౌతిక సుఖాల్ని నేను ఇస్తాను మీకు, ఎందుకంటే ద్వారపాలకుడే కదా. ద్వారపాలకుడు ఒప్పుకుంటేనే లోపలికి వెళ్ళాలి. నేను నీకు లౌకిక సుఖాలు కావాలంటే నేను ఇచ్చేస్తాను, మోక్షం కావాలంటే ఆయన దగ్గరికి వెళ్ళండి అని దాని మీనింగ్. సబ సుఖలహై తుమ్హారీ శరణ తుమ రక్షక కాహుకో డరణ. నిన్ను శరణు వేడితే అన్ని సుఖాలు లభిస్తాయి. నీవు రక్షకుడిగా ఉంటే ఇక భయం అనేదే ఉండదు. ముందు చెప్పిన మీనింగ్ ఇక్కడ ఉంటుంది. రాముణ్ణి శరణు వేడండి మోక్షం కోసం. సుఖాలు కావాలంటే నన్ను అడగండి, నేను ఇస్తాను. రాముణ్ణి మోక్షమే అడగండి, మీకు రక్షకుడిగా నేనుంటాను, నన్ను శరణు వేడండి. ఇది దాని అర్థం. రక్షణగా ఉంటే ఇంకా ఇంకా కావాల్సింది ఇంకేముంటుంది, భయపడాల్సిన అవసరమే లేదు కదండి. లంకా భయావహం, లంకని భయపెట్టిన హనుమంతుడు మనకుండే చిన్న చిన్న కష్టాలని, చిన్న చిన్న భయాలని, చిన్న చిన్న ఆపదల్ని తొలగించలేడా? ఖచ్చితంగా తీరుస్తాడు. ఆపన తేజ తుమ్హారో ఆపై తీనోలోంక హాంకతే కాంపై. నీ వేగాన్ని, నీ తేజాన్ని నువ్వు తప్ప నిన్ను ఎవరు నియంత్రించలేరు. నీ గర్జనకు 3 లోకాలు వణిగిపోతాయి. స్వామి తనకు తానే కుదించుకోవాలి. తనను ఎవరైనా కుదించుకోవాలని చూస్తే కుదరదు. ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రం వేస్తాడు ఆంజనేయ స్వామి వారి పైన. ఆ బ్రహ్మాస్త్రం క్షణం కూడా పనిచేయదు. ఎందుకంటే అందరి దేవతలు వచ్చి ఆయనకి ఏవి పనిచేయమని ఇచ్చారు. ఏ అస్త్రాలు పనిచేయవు, ఏ శస్త్రాలు ఆయన పైన పనిచేయవు. ఎవరు ఏమి చేసినా నిన్ను నియంత్రించలేరు. నీ ఎంతకు నువ్వు నియంత్రించుకోవాలి. అందుకే ఇంద్రజిత్ వచ్చి ఆ ప్రయోగం చేసినప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోతాడు. తర్వాత వాళ్ళ మనుషులు వచ్చి తాళ్లతో కడతారు. ఒక అస్త్రం ఏదైనా వేసినప్పుడు ఇంకొకరు ఏదైనా ఏ పనిముట్టు ఏ తాడైనా వేసి కట్టినా ఆ అస్త్రం వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది. అప్పుడు ఈ తాళ్ళు తెంచుకోవటం ఈజీ. కానీ ఇక్కడ హనుమంతుడు ఏమనుకుంటున్నాడు, నన్ను నేను ఇప్పుడు నియంత్రించుకోలేకపోతే రావణాసురుడికి నేను ఇవ్వవలసిన వార్త ఏం చేర్చాలి కదా, వార్త ఇవ్వాలి కదా. శ్రీరాముడు చెప్పిన కార్యాన్ని నెరవేర్చాలి కదా. నేను అతనితో మాట్లాడాలి, అతనితో చూడాలి. అందుకు నన్ను నేను నియంత్రించుకుంటున్నాను అందులో అని చెబుతున్నాడు. భూత పిశాచ నికటన హ్యావై మహావీర జబనామ సునావై. మహావీర అనే నీ నామాన్ని స్మరిస్తే చాలు భూత ప్రేత పిశాచాలు దరి చేరవు. హనుమంతుడికి ఉండేటువంటి మరో గొప్ప నామం మనకు దీని ద్వారా తెలుస్తుంది, మహావీర. మహావీర అనే నామం మనం జపం చేస్తుంటే భూత ప్రేత పిశాచాలు మన దగ్గరికి రావు అని మనకు దీని ద్వారా తెలుస్తుంది. నాసై రోగ హరై సబ పీర జపత నిరంతర హనుమత వీర. హనుమత బీర అంటారు వాళ్ళు. వీర హనుమాన్ లేదా హనుమాన్ వీర, వీర హనుమాన్ అనే నామాన్ని నిరంతరం జపిస్తే రోగాలు బాధలు తొలగిపోతాయి. మనకు తులసీదాస్ గారు మరో మంత్రాన్ని ఇచ్చారు. వీర హనుమాన్ అనే మంత్రాన్ని జపం చేస్తే రోగాలు బాధలు రావు అంటున్నారు. సంకటసే హనుమాన చుడావై మనక్రమ వచన ధ్యాన జోలావై. మనస్సుతో కర్మతో మాటతో నిన్ను ధ్యానించే వారికి అన్ని కష్టాలు తొలగించగలవు అని అంటున్నాడు. మనస్సు, వాక్కు, బుద్ధి, కర్మ, మనం చేసే పనిలో మనస్సుతో నోటితో మనం ఏది చేసినా ఈ మనసా వాచా కర్మనా చేస్తే, నన్ను ధ్యానిస్తే లేదా మిమ్మల్ని ధ్యానిస్తే సంపూర్ణంగా కష్టాలను తొలగిస్తావు అని అందులో అర్థం. సబపర రామ తపస్వి రాజా తెనకే కాజ సకల తుమ సాజా. సర్వోన్నతుడైన శ్రీరామచంద్రుడి పనులన్నీ నువ్వే స్వయంగా నెరవేర్చావు. రాముడి కంటే హనుమంతుడు వయసులో పెద్దవారండి. పెద్దవారు. ఎందుకంటే శ్రీరాముడు గర్భంలో ఉన్నప్పుడు ఈ సందర్భంలో ఆ వానరుల్ని ఆ మిగతా దేవతలందరూ కూడా బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు, మీరందరూ వెళ్ళి ఈ అప్సరస స్త్రీలలో వారిలో చేరి మీ స్వరూపాలతో ఆవిర్భవించండి అని. ఒక్కొక్కరొక్కో స్వరూపంలో చేరుతారు. కుంజిక తపస్సు, ఆ పుంజిక స్థలాన్ని ఆవిడ తపస్సు చేస్తే ఆవిడ
దూర్వాసముని శాపం చేత భూలోకంలో అంజనాదేవిగా పుట్టి ఆవిడ సంతానం కోసం తపస్సు చేస్తూ ఉంటే హనుమత్ స్వామి వారు శివుడి ద్వారా వారి గర్భంలోకి ప్రవేశింపజేస్తారు. అనేక మంది, కొన్ని కోటి మంది వానరులు పుట్టారు. ఈ యొక్క రాముడు అవతరించడం కంటే ముందే కోటి మంది వానరులు పుట్టారు. అప్పటికే వాలి వచ్చారు, అప్పటికే సుగ్రీవుడు ఉన్నారు. వీళ్ళందరూ శ్రీరాముడి కంటే ముందే ఉన్నారు. రాజు రావాలి అంటే ముందంతా సిద్ధం చేసి పెట్టాలి కదా, అలా సిద్ధం చేసి పెట్టారు వీళ్ళందరూ. ఆయన వయసులో పెద్దవారు, అందరూ పెద్దవారు, కానీ ఆయన రాజు కదా. స్వయంగా నారాయణుడు నరుడై ప్రవర్తించాడు. ఎందుకంటే రావణాసురుడికి ఉన్న వరం మీకు తెలిసిందే, మనుషులు వానరులు తప్ప మిగతా ఎవరి నుంచి ఆయన వరాలు కోరుకోలేదు. ఋషుల శాపం నాకు తగలకూడదు, యక్షులు గంధర్వులు కిన్నరులు కింపురుషులు నన్ను ఎవ్వరూ చేయకూడదు అని ఆయన కోరుకుంటాడు. నరులు వానరులు నన్ను ఎలాగో ఏం చేయలేరు. ఆయన దృష్టిలో ఎలాగంటే, ఉదాహరణకు మనకు భగవంతుడు కనపడ్డాడు అనుకోండి, నన్ను చీమలు కుట్టకూడదు, బల్లులు నా పైన పడకూడదు అని మనం కోరుకుంటామా? అసలు ఆయన దృష్టిలో మనం అలాంటి వాళ్ళు, అంటే అంత గొప్పవాడు రావణాసురుడు. అలాంటి రావణాసురుడిని ఓడించిన శ్రీరామచంద్రుడి పనులన్నీ నువ్వే స్వయంగా నెరవేర్చావు అని అందులో కీర్తిస్తున్నావు. ఔర మనోరథ జోకోయిలావై తాసు అమిత జీవన ఫలపావై. భక్తులు ఏ కోరికలతో నిన్ను ఆశ్రయిస్తారో వారికి అపారమైన జీవన ఫలాన్ని నువ్వు ప్రసాదం చేస్తావు. ఐహిక సుఖాలు కావాలి అంటే, ఈ లోకంలో ఉండే సుఖాలు కావాలంటే మనం హనుమంతుని సేవించాలి అని అర్థం. అన్ని ప్రసాదిస్తారు. జీవన ఫలపావై, మోక్షంతో సహా ఇస్తానని దాని అర్థం. అన్నీ ఉంటాయి అందులో. చారో యుగ ప్రతాప తుమారా హై పరసిద్ధ జగత ఉజియారా. 4 యుగాలలో నీ ప్రతాపం వెలుగుతూనే ఉంది, ప్రపంచమంతా నీ కీర్తితో ప్రకాశిస్తోంది అని దానికి అర్థం తల్లి. సాధు సంతకే తుమర ఖవారే అసుర నికందన రామదులారే. మనకు భగవద్గీతలో మాట ఉంది, మీకు ఖచ్చితంగా తెలుసు. చాలా ఉంటాయి. అంటే ఏ సందర్భం? ఈ మీనింగే. దీని మీనింగ్ చెప్తాను, దాని శ్లోకం మీరు చెప్పగలుగుతారు. అంత ఈజీ. సాధు సంతులను, మంచి వాళ్ళను రక్షించేవాడా, రాక్షసులను సంహరించే శ్రీరాముడి ప్రియ భక్తుడా, పరిత్రాణాయ సాధూనాం యుగే యుగే. అలా మనకు భగవంతుడు ఎందుకోసం ఆవిర్భవిస్తాడంటే మంచి వాళ్ళని రక్షించటం కోసమే. ధర్మాన్ని ఆచారాన్ని పట్టుకొని ఉన్న వాళ్ళ కోసమే భగవంతుడు వస్తాడు. మళ్ళీ వస్తూ ఉంటాడు. ఇక్కడ అదే చూపిస్తున్నారు. సాధువులు సంతువులు ఈ ధర్మాన్ని పట్టుకొని ఆచరిస్తున్న వాళ్ళని రక్షించటం కోసం, అసుర నికందన రాక్షసులని పోగొట్టడం కోసం, వీళ్ళ ఇబ్బందుల్ని పోగొట్టడం కోసం వచ్చే ఓ శ్రీరాముడి ప్రియ భక్తుడా అంటున్నారమ్మా. ఇది చాలా ఇష్టం అందరికి. తదుపరిది అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన జానకీ మాత. అష్టసిద్ధులను నవనిధులను ఇతరులకు ప్రసాదించగల శక్తిని నీకు సీతమ్మ వరంగా ఇచ్చింది. కానీ ఆయన సీతమ్మ వరంగా ఇచ్చిందని మనం దాంట్లో చూసినా, రామాయణ ప్రకారంగా అది నిజం. మిగతా మంత్రశాస్త్రాల ప్రకారంగా ఆయనకు ముందు నుంచి అష్టసిద్ధులు ఉన్నాయి, నవనిధులు ఉన్నాయి. అన్ని అవపోసన పట్టినవారు. అలా సీతమ్మ ద్వారా అందరికి ఇవ్వగలిగిన శక్తి వచ్చింది. అంతకు ముందు ఉన్నాయి. ఈ లంఘనం చేసేటప్పుడు ఆ రాక్షసుల్ని వారికి ఉన్నటువంటి సిద్ధులు కదండి. మైనాక పర్వతం దగ్గర అలా ఒక్కొక్క చోట ఒక్కొక్క సిద్ధిని ఆయన చూపించగలుగుతాడు. సింహిక అని ఒక రాక్షసి ఆయన వెళుతూ ఉంటే ఉంది. అది సముద్రం లోపల ఉంటుంది. ఛాయాగ్రహి అంటే పైన వెళ్తున్న వాళ్ళ నీడల్ని ఆకర్షించి లాగుతూ ఉంటుంది. ఆ సింహిక ఆ పైన ఏదో పెద్ద నీడ వెళ్తుంది, ఈ రోజు నాకు ఆహారం బాగా సరిపోతుందని చెప్పి నీడను లాగుతూ ఉంది. నీడను లాగుతుంటే స్వామివారి వేగం తగ్గిపోతూ ఉంది. ఆ వేగం ఎందుకు తగ్గుతుందని ఆయన్ని పరిశీలన చేసుకున్నారు. అప్పుడు ఈ రాక్షసి లాగటం గమనించారు. ఇప్పుడు స్వామివారి కిందికి వచ్చారు. ఆ రాక్షసి పైకి వచ్చింది. పైకి రాగానే నేను ఈరోజు నిన్ను ఆహారంగా స్వీకరిస్తున్నాను అనగానే అప్పుడు ఆ రాక్షసికి చెప్తాడు, నేను రామకార్యం కోసం వెళ్తున్నాను, ఆ కార్యం అయ్యాక వస్తాను అంటే వినలేదు. అప్పుడు ఆ రాక్షసి పెద్దగా నోరు తెరిచింది హనుమత్ స్వామి పట్టేంతగా. హనుమత్ స్వామి కూడా పెద్ద శరీరాన్ని చేస్తాడు. దీన్ని మహిమ అనేటువంటి సిద్ధితో, అష్టసిద్ధిల్లో 8 ఉంటాయి మీకు తెలిసే. అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిత్వ, వసిత్వ, ఇవి అష్టసిద్ధులు. నవనిధులు అంటే ఐశ్వర్యాలు అని అర్థం. 9 రకాలైనటువంటి ఐశ్వర్యాలు, మనకు సంతోషము, తృప్తి, ఆనందము, ఇవి కూడా నవనిధుల్లోనే ఒక భాగం. అంటే మనకు కూడా నవనిధులు ఉన్నాయి. అలా మహిమ అనే తనకు ఉండేటువంటి అష్టసిద్ధితో తన శరీరాన్ని బాగా పెంచారు.
అప్పుడు ఈ రాక్షసి కూడా బాగా పెంచింది తన శరీరాన్ని. పెంచగానే అప్పుడు హనుమంతుడు మనలో కొన్ని మర్మస్థానాలని ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. ఆ మర్మస్థానాలని గమనించి తన శరీరాన్ని చాలా చిన్నదిగా చేసి మళ్ళీ అనిమ అనే సిద్ధిని ప్రయోగించి చిన్నదిగా చేసి ఆ రాక్షసి శరీరం లోపలికి వెళ్ళిపోయి మర్మస్థానాలను ఛేదించి, అంటే ఆ రాక్షసిని సంహరించి మళ్ళీ బయటకు వచ్చాడు. అలా సంహారం జరిగింది. అలా ఆయనకి అష్టసిద్ధులు, నవనిధులు అందరికీ ఇవ్వగలిగినటువంటి శక్తి. అంటే మనం హనుమంతుడిని ప్రార్థన చేస్తే, హనుమత్ దర్శనాన్ని మనం పొందగలిగితే మనకు అష్టసిద్ధులు, నవనిధులు చాలా సులభంగా లభిస్తాయి. రామ రసాయన తుమ్హారే పాస సదారహో రఘుపతికే దాస. శ్రీరామ భక్తి అనే పరమ ఔషధం నీ దగ్గర ఉంది. నువ్వు ఎల్లప్పుడూ ఆయన సేవకుడిగానే ఉంటావు. మనం అందరం కూడా రామ సేవకులమే, మనందరం కూడా హనుమత్ సేవకులమే. హనుమంతుడి భక్తుడు రాముడు, రాముడి భక్తుడు హనుమంతుడు. మళ్ళీ చెప్పండి మీరు. హనుమంతుడి భక్తుడు రాముడు, హనుమంతుడికి పెద్ద భక్తులు ఎవరంటే సీతారాములు. అవునా? వారు భక్తులు. భక్తులు కానీ వారికే నేను భక్తుడిని, దాసుడిని అని చెప్పుకుంటారు. నిజంగానేమ్మా, అదేనమ్మా. ఇక్కడ వాళ్ళకే శివకేశవులు ఉంటారు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే. అలాగే ఈ సందర్భంలో కూడా హనుమంతుడికి గొప్ప భక్తుడు, పెద్ద భక్తులు ఎవరైనా ఉన్నారంటే సీతారాములు. ఇది మీకు రామాయణంలో కనపడదు, మనకంతా మంత్రశాస్త్రంలో కనపడుతుంది. పరాశర సంహిత ప్రకారంగానే వస్తుంది. తుమ్హరే భజన రామకోపావై జన్మ జన్మకే దుఃఖ బిసరావై. నిన్ను భజిస్తే శ్రీరాముడి అనుగ్రహం సులభంగా లభిస్తుంది. దానివల్ల జన్మ జన్మల దుఃఖాలు తొలగిపోతాయి. ఐహిక సుఖాలన్నీ నువ్వు ఇచ్చేసి పరమ మోక్షమైనటువంటి మోక్షాన్ని శ్రీరాముడి ద్వారా నువ్వు ఇప్పిస్తావు అని దాని అర్థం తల్లి. రాముడి ద్వారా మనం పొందుకోవచ్చు అన్నమాట. అది కూడా హనుమంతుడి ద్వారా. హనుమంతుడి ద్వారా అనేక జన్మల్లో ఉండే దుఃఖాలు పోయి తర్వాత చివరి గమ్యమైన శ్రీరాముని పొందటం అంటే మోక్షం పొందటం, అది నీ ద్వారా సాధ్యమవుతుంది అని దాని అర్థం. అంతకాల రఘుపతి పురజాయి జహాం జన్మ హరిభక్త కహాయి. జీవితాంతంలో నీ భక్తులు వైకుంఠానికి చేరుకుంటారు. వారు ఎక్కడ జన్మించినా భగవద్భక్తులుగానే ఉంటారు. అంటే వారు అక్కడ తులసీదాస్ గారు మనకు కొత్త విషయాన్ని చెప్తున్నారు. మనకు హనుమంతుణ్ణి సేవిస్తే మనం వైకుంఠానికి వెళ్తాం ఖచ్చితంగా. వైకుంఠానికి వెళ్ళినా వారు ఒకవేళ మళ్ళీ పుట్టాల్సి వచ్చినా వాళ్ళు మళ్ళీ భగవద్భక్తులుగానే, శ్రీహరి భక్తులుగానే పుడతారు అని చెప్పి మళ్ళీ ఒక కొత్త విషయాన్ని చెప్తున్నారు. ఔర దేవతా చిత్తన ధరయి హనుమత సేయి సర్వ సుఖ కరయి. వేరే ఏ దేవతలను ధ్యానించకపోయినా ఒక్క హనుమంతుణ్ణి సేవిస్తే చాలు, అన్ని సుఖాలు సిద్ధిస్తాయి. దీంట్లో మనం ఖచ్చితంగా దీని భావాన్ని తెలుసుకోవాలి. ఔరదేవత చిత్తన ధరయి, ఇతర దేవతల్ని సేవించకపోయినా అంటే ఇతర దేవతల్ని తక్కువ కాదు, వద్దు అని కాదర్థం. అక్కడ అందరి దేవతల్ని హనుమంతుడిలో చూడమని అర్థం. సమస్త దేవతలు హనుమంతుడిలో ఉన్నారు. ఒక్క హనుమంతుణ్ణి ధ్యానిస్తే, హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్తమైన దేవతల అనుగ్రహం లభిస్తుంది అని దాని అర్థం తల్లి. ఎందుకంటే ఇది రాసిన ఆయన గోస్వామి తులసీదాసు, శివుడికి కూడా భక్తుడు, అది మర్చిపోకూడదు. మళ్ళీ ముందు శివుడు చాలా సార్లు ఈ తులసీదాస్ గారితో మాట్లాడతారు. ఈయన రుద్రాష్టకం అని ఒకటి శివుడి పైన రాస్తాడు ఈ తులసీదాస్ గారు. మళ్ళీ దీన్ని పట్టుకొని వేరే దేవతల్ని ధ్యానించకూడదు అనడానికి మళ్ళీ మనం తప్పుడి భావాన్ని, అందరి దేవి దేవతల్ని కూడా హనుమంతుల వారిలో చూసుకోండి అని చెప్పి అర్థం ప్రతిదీ. ఎందుకంటే అష్టసిద్ధులు, నవనిధులు అన్ని వారే అనుగ్రహిస్తారు కదా. సంకట కటై మిటై సభ పీరా జో సుమిరై హనుమత బలవీరా. హఠము అనే పదం కూడా ఉంది. సంకట హటై మిటై అని కూడా ఉంది. కొన్నిట్లో సంకట కటై మిటై అని కూడా ఉంది. హఠము అంటే మారం అని అర్థం. చిన్నపిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు, మొండితనం, ఆ మారం పోగొట్టడం అని కూడా అర్థం. మారం, పెంకితనం. బలవంతుడైన హనుమంతుణ్ణి స్మరిస్తే అన్ని విధాలైన కష్టాలు, సంకటాలు తొలగి సమస్త బాధలను హరిస్తాయి అని అర్థం తల్లి. చక్కగా అంటే ఆ ఒక్క ఆ లైన్ లోనే పూర్తిగా అర్థం వచ్చేస్తుంది స్వామి ఎలాంటివి మనకు అనుగ్రహిస్తాడని. జై 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 హనుమాను గోసాయి కృపాకరహు గురుదేవకీ నాయి. ఓ హనుమా నీకు జయం. జై 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 అంటే ముందు అన్ని సార్లు చెప్తారు. మనం ఎవరైనా స్వామీజీ వచ్చినప్పుడు శ్రీ 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 అనే ముందుగా చెబుతాం, 3 సార్లు చెప్తాం. అలా భగవంతుడిని పెద్దగా కీర్తించాలన్నప్పుడు స్వామి నీకు జయము, స్వామి నీకు జయము, స్వామి నీకు జయం అని చెప్పి నా గురువు వలె నాపై కృప చూపించి నాకు జ్ఞానాన్ని ప్రసాదించు. అంటే ముందు కష్టాలన్నీ తీసేయి, తర్వాత నాకు జ్ఞానాన్ని ఇవ్వు.
ఇప్పుడు ఆకలి అయినప్పుడు అన్నమే పెట్టాలి. నేను నీకు మంచి కథలు చెప్తాను నాన్న, అది కుదరదు కదా, నీకు పెద్ద పూజ చేస్తాను నాన్న అంటే కుదరదు. ఎందుకంటే వాడికి ఆకలి అవుతుంది, అన్నమే పెట్టాలి, కడుపు నింపాలి. కడుపు నింపాలి. తర్వాత ఏమైనా చెప్పు, ఎన్నైనా వింటాడు. అలా ముందు నాకు కష్టాలు తొలగించు, నా బాధలు పోగొట్టు, తర్వాత నాకు గురువు వలె జ్ఞానాన్ని ఇవ్వు. అలా ఓ హనుమంతుడా నీకు జయం. గోసాయి అనే పదానికి మనం ముందుగానే చెప్పుకున్నాం. గోస్వామి అనే పదం గోసాయిగానే చూపిస్తుంది. గోస్వామి అంటే గురువు అని కూడా అర్థం. ఓ గురువా నాపై కృప చూపించి నా జ్ఞానాన్ని ఇవ్వు అని దాని అర్థం. ఆయన ఆ భక్తితో, ఆ చనువుతో, ఆ ప్రేమతో ఇలా అడుగుతున్నారు. జో శతవార పాఠకర కోయి చూటహి బంది మహాసుఖ కోయి. ఎవరైతే ఇంతసేపు చెప్పినటువంటి ఈ హనుమాన్ చాలీసని శత అంటే 100 సార్లు పారాయణ చేస్తారో వారు సర్వబంధనాల నుండి విముక్తులై మోక్షాన్ని పొందుతారు. చూటహి బంది, చూటహి అంటే విడగొట్టుకొని అన్ని బంధాల నుండి విముక్తి పొంది మహాసుఖమైన మోక్షాన్ని పొందుతారు. తర్వాత చదవండి. జో యహ పడై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖి గౌరీశా. దీనికి ఆయన ఒక మంచి చమత్కారాన్ని చేశారు ఇక్కడ. దీనికి నేను సాక్షిగా కూడా ఒక ఆయన్ని పెడుతున్నాను. ఎవరైతే ఈ చాలీసాని పఠిస్తారో వారికి కార్యసిద్ధి కలుగుతుందని సాక్షాత్తు శివుడి సాక్షిగా, గౌరీపతి అయినటువంటి శివుడి సాక్షిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే శివుడికి తులసీదాస్ గారికి మంచి సాన్నిహిత్యం ఉంది. ఆ సాన్నిహిత్యంతో నేను గౌరీపతి అయిన శివుడిని నేను సాక్షిగా పెడుతున్నాను. అంటే ఖచ్చితంగా జరుగుతుంది, ఆయనే సాక్ష్యం అని చెప్పటం అండి. ఇక చివరిది 40వది. తులసీదాస సదాహరి చేరా కీజై నాద హృదయ మహడేరా. ఎంతో గొప్పగా హనుమత్తత్వాన్ని, ఎంతో గొప్పగా రామచరిత మానస్ని, ఎంతో గొప్పగా హనుమాన్ బాహుట్ని, ఇంకా మరొక వినయ పత్రిక అని మరొక గ్రంథాన్ని రచించిన ఇంత తులసీదాసు కూడా ఎల్లప్పుడూ భగవంతుడి సేవకుడే. సదా హరి చేర అంటే సేవకుడు అని అర్థం. ఓ హనుమ నా హృదయంలో శాశ్వతంగా కొలువయ్యుండు అని ఆయన కీర్తిస్తున్నారు. అంటే ఇదంతా వినయం తల్లి. అంత వినయం ఆయన హనుమంతుని నేర్చుకున్నారు. మనం అంత వినయాన్ని తులసీదాసు గారి నుంచి, హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాలి. అంటే ఇంత గొప్పగా నీ గురించి రాయటం కూడా ఇది నువ్వు ఇచ్చిన అనుగ్రహమే, అంతే, అది నీకే అంకితం అన్నట్టుగా. ఆయన సంగీతం పాడదామని గొంతు సవరించుకున్నాడు. గుర్తు రావట్లేదు, మంత్రం గుర్తు, లోపల ఉండే స్వరం గుర్తు రావట్లేదు. ఒక్కసారి శారదమ్మని స్మరించగానే అప్పుడు గుర్తొచ్చింది. ఆయన ఉద్దేశం ఏంటి? ఈ దేవతలు ఏమీ కాదు, నా టాలెంట్ ఇదంతా, నేను సొంతంగా కష్టపడి పైకి వస్తే ఈ దేవతలు నాకేం చేశారు అనే ఫీలింగ్ ఎక్కువ మందికి ఉంటుంది కదా. అలా ఒక్కసారి ఆ దేవతలు కనుక క్షణం ఆపగలిగితే వాళ్ళ నుంచి ఏ టాలెంట్ పనిచేయదు. అది అసలు మనం ఎంత చక్కగా ఉన్నామంటేనే నడవడం, లేవడం, ఒక రోజు ముగించుకుని తర్వాత రోజు సూర్యోదయం చూస్తున్నామంటేనే అది దైవానుగ్రహమే కదండి. అది ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. ఇక చివరిగా ఉండేదాన్ని కూడా మనం దోహ అని అంటామండి. ప్రారంభం అని పిలుస్తారు, ముగింపు దోహ. మొత్తం 3 దోహలు మనకి దీంట్లో కనపడుతున్నాయి. మొదటి 2 దీంట్లో దోహలే. మొదటి 2లో అది శ్రీ గురు చరణ బుద్ధిహీన, ఈ 2 దోహలు. చివరిలో పవన తనయ సంకటహరణ, అది కూడా దోహనే వస్తుంది. ఇది ముగింపు దోహ అంటారు. ఇది ఖచ్చితంగా చదవాలి. పవన తనయ సంకటహరణ మంగళమూరతిరు రామలఖన సీతా సహిత హృదయ బసకు సురభూ. ఓ పవనపుత్ర, ఓ హనుమంతుడా, కష్టాలను హరించే ఓ మంగళ స్వరూపుడా, దేవతలకు ప్రభువైన ఓ హనుమ, సీతారామ లక్ష్మణులతో కలిసి నా హృదయంలో సదా నివసించు అని స్వామిని వేడుకోవడం. చాలా చక్కగా వివరించారండి. ఇది నేను పోయిన నెలలో ప్రవచనం చేస్తే 5 రోజులు తక్కువ కాకుండా ఒక చోట చెప్పాల్సి వచ్చింది. 5 రోజులు రోజుకు 2 గంటల పాటు చెప్పగలిగితే అప్పటికి కూడా కొన్ని విషయాలు తగ్గిస్తూ చెబితే అంతయింది. ఇంకోసారి 7 రోజుల పాటు చెబితే సంపూర్ణంగా చెప్పగలిగాను హనుమాన్ చాలీసా గురించి. ఈసారి పడుతుంది. మీరు ఎంతో గట్టిగా పట్టుకొని దాన్ని గంటలో లాగగలిగారంటే ఇదంతా హనుమంతుడి అనుగ్రహం వల్ల. మనం మొత్తం హనుమాన్ చాలీసని కొన్నే చెప్పుకోగలిగినప్పటికీ, ఎన్నో విషయాలు వదిలేసినప్పటికీ ఆ కొన్ని చెప్పుకున్నామన్న ఆనందంలో కూడా ఉంది మనం. కానీ చాలా చక్కగా వివరించారండి. అంటే సాధారణ వాడుక భాషలో కావాలని అందరూ కోరుకుంటారు. వాస్తవానికి అందరం ఇట్లా చదువుతున్న వాళ్ళమే. కొన్ని వాటికి అర్థం మనకి తెలియదు. కొన్ని అంటే హిందీ లాగా కొద్దిగా ఉన్నా అవి మనకు అర్థమైపోతాయి. అంటే స్వామివారి అనుగ్రహం ఇలా ఉందని, రాముల వారు లంకకి వెళ్ళారని, ఇలా సీతమ్మ అనుగ్రహం, ఇక్కడ వరకు మనకు కొన్ని అర్థం అవుతాయి. సూక్ష్మంగా ఉండేటువంటి కొన్ని పదాల అర్థాలు చాలా చక్కగా వివరించారు గురువు గారు. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్.